మంచిది. వాక్యంలోంచి ఒక మాట చదువుదాము. తిమోతికి పౌలు రాసినటువంటి 2వ పత్రికలో 3వ అధ్యాయంలో 16-17 వచనాలు కలిసి ఉన్నాయి కనుక కలిసే చదువుకుందాం. దైవజనుడు సన్నద్ధుడై, అందరం కలిసి చదువుకుందాం. నేను మైక్ తీసేనా? ఓకే, మరి మిమ్మల్ని చదవడానికి లీడ్ చేస్తున్నాను అంతే. నేను దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈ ప్రత్యేకమైన సదస్సు ఏర్పాటు చేయడానికి నీ దాసులకు ఇచ్చిన ప్రేరేపణను బట్టి మేమందరం రాగలిగాం. మాకు వారు ప్రేమతో కూడిన ఆహ్వానం ఇచ్చారు. ఇక్కడికి వచ్చిన తరువాత మీరు మీ ప్రేమతో మాతో మాట్లాడుతున్నారు. మమ్మలను దగ్గరకు తీసుకుని బుజ్జగించి హెచ్చరించి మమ్మలను మా సేవలో ఉన్నటువంటి అవసరం బట్టి కొన్ని దిద్దుబాట్లు చేసి ఒక నూతనమైన తీర్మానాలతో మేము వెళ్ళడానికి మీ ఆత్మ సంచారమును మా మధ్యలో ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ దాసుల్ని మీరు నిలబెట్టి బలంగా వాడుకొనిచ్చినందుకే వందనాలు. నేను కూడా ప్రభువా, నన్ను మీరు బాగా ఎరుగుదురు. నీ దాసులు ప్రభువా ఇక్కడ నీ వాక్యం కొరకు వేచి నీ వాక్య సముఖములో ఉన్నారు. నేను నీ పక్షంగా నిలబడున్నాను, కానీ నేను వారిలో ఒకరి వంటి వాడనే. మీరు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. నన్ను మీ హస్తగతం చేసుకుంటున్నాను. చదవబడిన వాక్యమును మీరు మాకు ఉపదేశించండి. క్రీస్తు ప్రభు ద్వారా ప్రార్థించున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. నేను బోధించినట్లుగా బ్రతుకుతానని దైవజనులు చెప్పారు. అయితే బోధ నాది కాదు, బ్రతుకే నాది కనుక బోధ దేవుడు మనకు ఉంచే ఉన్నాడు. దాన్ని దైవజనులు ఉటంకించి ప్రభు ఆత్మ నడిపింపుతో మనతో మాట్లాడుతున్నప్పుడు మనం బ్రతుకుతున్నాం. కనుక బోధ దేవునిది అని మీరు, నాది కాదు. మదనపల్లి రాజశేఖర్ గారు, సిద్దిపేట ప్రకాష్ ఇట్లా మాట్లాడాడు అని మీరు అనుకోనక్కర్లేదు. ఆ కూడికల్లో దేవుడు ఎలాగునా మాట్లాడని మీరు చెప్పుకోవాలి. ఈయన ఆయననే ప్రస్తావన అవసరం లేదు. దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. ఆ మాట విన్నప్పుడు వేరే వాళ్ళు ప్రకాష్ గారు అలా మాట్లాడారు, రాజశేఖర్ గారు ఇలా మాట్లాడారు అని అంటారు. కానీ దేవుడు అలా మాట్లాడని ఎవరు అనరు. మా పేరు చెప్పారు కాబట్టి. కనుక దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. దైవజనుడు అనే మాట ఇక్కడ పౌలు తిమోతికి రాస్తున్నాడు. దానికి ముందు ఆయన అకస్మాత్తుగా ఒకసారి తిమోతిని దైవజనుడా అన్నాడు. క్రొత్త నిబంధనలో దైవజనుడు అనిపించుకున్నవాడు ఒక తిమోతి మాత్రమే. ఆయన దైవజనుడు అన్నవాడు ఆయన గురువు గారు. తిమోతి ఆయన శిష్యుడు, కానీ గురువు గారు శిష్యుణ్ణి దైవజనుడా అని అన్నాడు. అలాగ ఆయన అనడానికి కారణం ఉంది. తిమోతి ఆ మాట విని గజగజ ఒడిగిపోయి ఉంటాడు. ఈ నన్ను దైవజనుడు అంటున్నాడు ఏంటి, ఇలాగా ఎవరిని అంటున్నాడు అని వెనక తిరిగి తనను అనుకోడు కదా, అలాగా ఆయన తడుముకొని ఉంటాడు. తరువాత దైవజనునికి ఉండవలసిన లక్షణాలు చెబుతున్నాడు ఇక్కడ. అక్కడ దైవజనుడా అన్నాడు, దైవజనుడికి ఉండే లక్షణాలు చెబుతున్నాడు. ప్రప్రదంగా మనం చూస్తే దైవజనుడు అనేది అది చాలా అసాధారణమైనటువంటి మాటగా మనకి క్రొత్త నిబంధనలో కనిపిస్తుంది. పాత నిబంధనలో అది ఎక్కువ సార్లు పలకబడింది. బహుశా 60 సార్లు వరకు కూడా అది పలకబడింది. 64 సార్లు అనుకుంటా. అందులో
ఎక్కువసార్లు ఎలీషా ఆ మాటకు అర్హుడుగా మనకు కనిపిస్తాడు. కృత నిబంధనలో ఇంకెవరిని ఆ మాటతో సంబోధించలేదు, ఒక తిమోతిని ఆ మాటతో సంబోధించడం జరిగింది. కనుక ఇది అరుదైన బిరుదు లాంటిది. దేవుని సేవకులకు దైవజనుడా అనే మాట అరుదైన బిరుదు లాంటిది. అరుదైన అంటే అది ఎక్కువగా సులభంగా దొరికేది కాదు, అందరూ అనిపించుకోవడానికి యోగ్యత లేదు అనేటువంటి మాట. అందుకే బైబిల్ కాలేజెస్ మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తే వారు అందులో ట్రైనింగ్ అయినటువంటి వారికి ఏ బిరుదన్నా ఇవ్వగలరు, కానీ దైవజనుడు అనే బిరుదు ఎవరికి ఇవ్వరు. మీరు ఎప్పుడైనా చూసారా? ఎవరైనా వాళ్ళ పేరు ముందు రెవరెండ్, డాక్టరు, ఆ పేరు వెనకాల వారి యొక్క బిబ్లికల్ డిగ్రీస్, డేటాస్ ఇవన్నీ పెట్టుకుంటారు. కానీ ఎవరైనా దైవజనుడు అనే బిరుదుతో వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కాలేజ్ నుంచి, యూనివర్సిటీ నుంచి ఎవరు లేరు. ఎందుకంటే దైవజనుడు అనేటువంటి మాట మరి వాడుక భాషలో దేవుని మనిషి అని జిఆర్ క్రో గారు దాన్ని తర్జుమా చేశారు. జిఆర్ క్రో గారు దైవజనుడు అనే మాటను దేవుని మనిషి ఎవరో దేవుడికే తెలుసు, అది మనుషులకు తెలియదు, అంత సులభంగా తెలియదు. కనుక సహజంగా మనం దైవజనులు అనిపించుకుంటున్నాము, దైవజనులమని మనము అనుకుంటున్నాము. కానీ మనం అనుకున్నది అవునో కాదో, అనిపించుకుంటున్న దానికి మనం నిజంగా అది అనడం ద్వారా వారికి మనం ఎంత అర్థమయ్యామో అది మనకు తెలియదు. కనుక ఇది ఒక అగమ్య గోచరమైనటువంటి సంబోధనగా మనం తీసుకోవాలి తప్ప మనం భుజాలు కాలర్లు ఎగరేయడానికి తీసుకునేటువంటి మాట కాదు. కనుక అది దేవుడే ఇవ్వాలి మనకు. ఒకవేళ ఇస్తే దేవుడే మనకు ఆ బిరుదు ఇవ్వాలి. ఎందుకంటే ఆయన మనిషి ఎవరో ఆయన తెలుసు, ఆయన మనిషి అనిపించుకుంటూ కానివారు ఎవరో కూడా ఆయన తెలుసు. కనుక దేవుని సేవకుల్లో ఈ మాట అందరూ అనిపించుకుంటున్నారు, కానీ అందరూ దానికి అర్హులు, యోగ్యులు కారని మనం ఒప్పుకోవలసిందే. ఎందుకంటే చాలామంది సేవకుల యొక్క చరిత్ర చూస్తున్నాం. ఒక అయ్యగారు ప్రార్థన చేశారు ఇప్పుడు ఇక్కడికి వచ్చి. ఆ ప్రార్థనలో నేను విన్న గొప్ప మాట ఏంటంటే, మరి శరీరమును నలుగొట్టుకొనుట అనే మాట వారు చెప్పారు. కనుక దైవజనుడు భ్రష్టుడు కాకుండా ఉండాలంటే తాను చేయవలసినటువంటి ఒకే ఒక పని, ఎప్పటికీ చేయవలసిన పని, అది మరణించే వరకు చేయవలసిన పని ఏంటంటే శరీరాన్ని నలుగొట్టుకోవడమే. కనుక పౌలు ఆ మాట వాడినప్పుడు నేను భ్రష్టును కాకుండా ఉండడానికి ప్రార్థనకి ఎక్కువ పెంచుకుంటాను, విశ్వాసములో ఇంకా నేను బలంగా ఉంటాను, ఇంకా నేను సేవలో విస్తృతంగా తిరుగుతాను, ఈ మాటలేమి అనలేదు ఆయన. లైక్ ఇంకా బైబిల్ జ్ఞానాన్ని నేర్చుకుంటాను, నేను దైవజనుడిగా నేను నా భ్రష్టును కాకున్నట్లు అనలేదు ఆయన. నా శరీరమును కనుక మన సేవకు మన శరీరమే అడ్డం, మన సాక్ష్యానికి మన శరీరమే అడ్డం, మన ఆధ్యాత్మికమైన విజయాలకు మన శరీరమే అడ్డం. కనుక చాలామంది తమ శరీరమును అదుపు చేసుకొనక, తమ శరీరమును వారు క్రమపరుచుకోక, దాన్ని తమ స్వాధీనములో ఉంచుకొని నలుగగొట్టుకొని దానితో మాట్లాడి దాన్ని వారి యొక్క సేవలో సహకారంగా ఉండేటట్లు మలుచుకోక సేవలో భ్రష్టులైపోతూ ఉన్నారని ఆయన రాస్తాడు కదా. అందుకే నేను బోధించి భ్రష్టుని కాకున్నట్లు, నేనే భ్రష్టుని కాకున్నట్లు ఆ మాట తిమోతి కూడా రాస్తాడు. నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు, నిన్ను గూర్చి అంటే అది శరీరం
కనుక నీ బోధ దేవునిది, అది నీది కాదు. నువ్వు బోధ చెప్తావు, దేవుని మాటలు చెప్తావు, కానీ నువ్వు జాగ్రత్తగా ఉండవలసింది నిన్ను గూర్చియు, తరువాత ముందు నిన్ను గూర్చియు, తర్వాత నీ బోధన గురించి నువ్వు జాగ్రత్తగా ఉన్నప్పుడు ఉన్న ఎడల నిన్ను రక్షించుకుంటావు, నీ బోధ వినివారిని కూడా రక్షించుకుంటావు అని చెప్పారు. కనుక వారు నా గురించి కొన్ని మాటలు చెప్పారు. ఆ మాటలన్నీ శరీరం నలుగొట్టుకోకపోతే అవి సాధ్యం కాదు. నా గురించి చెప్పిన మాటలు గురించే కాకుండా ఇంకెందరో గొప్ప దైవజనుల సాక్ష్యాలు మనకున్నాయి. వారి జీవన శైలి, నేను కూడా అంత మంచివాడిని ఏం కాదు కదా, ఇలా చేస్తే ఏదో అని కాదు కదా. నా ముందు ఒక దైవజనులు ఉన్నారు. నేను బహుశా ఒక అవకాశం నాకుంటే వాక్యం చెప్పే అవకాశం ఈరోజు నేను ఆ ప్రస్తావనలో కూడా వెళదాం. కనుక నా ముందు బ్రతికిన వారు చాలామంది ఉన్నారు. ఈరోజు నేనే సాక్ష్యం పొందుతున్నానో దానికంటే అనేక రెట్లు ఎక్కువ సాక్ష్యం పొందిన వారు నా ముందు ఎందరో ఉన్నారు. కనుక వారిలోంచి ప్రవర్తన నియమావళి అలవర్చుకొని నేర్చుకుని వారి అడుగుజాడల్లో అడుగు వేసినందువలన ఒకవేళ ఈ ఒక సాక్ష్యం మీ ద్వారా నేను పొందడం జరిగిందేమో, కానీ నాకై అలాగే నేను పుట్టి వచ్చి మొదట నుండి నేను అలాంటి వాడిని కాదని నాకు బాగా తెలుసు. ఒకవేళ దేవుని సేవకులు అలా ఉండకూడదని కొన్నిసార్లు ఇతరుల ఎదుట నేను అలా ఉండలేదేమో, కానీ నేను అలాంటి వాడిని నాకు తెలుసు. కానీ అది ఆ యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో ఇందాక ఒక మాట చెప్పారు కదా, నిర్మలమైన పాల వంటి వాక్యము ద్వారా మనం ఎదుగుతూ ఉండగా, మన శరీరము నలుగొట్టబడుతుండగా మనకు ఒక సాక్ష్యం ప్రారంభమైంది మన జీవితంలో. సాక్ష్యం మనం అభివృద్ధి పరచుకోవడానికి దేవుని వాక్యము, ఆ నిర్మలమైన పాల వంటి వాక్యం ద్వారా మనం పొందాం. కనుక దేవుని సేవకులు చాలాసార్లు కీర్తిశేషులని వారు చనిపోయినప్పుడు పత్రికలు లేస్తుంటారు. అలాగే ఒకవేళ బ్యానర్స్ మీద రాసి వాళ్ళ జ్ఞాపకార్థకోవటమో లేక ఆయా వస్తువుల మీద, వారి కారుల మీద, వారి గృహాల మీద ఏవో రాసుకుంటారు, కీర్తిశేషులు పలాని సేవకుడని. కనుక మన కీర్తిశేషులు అంటే మనం ఏమి కీర్తికి ఎక్కాము? అసలు మనము సేవకులమై ఉండి ఏమి కీర్తి సంపాదించాం? అంటే మనము కీర్తికి ఎక్కడానికి సేవకులమయ్యామా, లేక దేవుని కీర్తిని ప్రచురించి అనేకులను ఆయన కృపామహిమలోని తీసుకురావడానికి బ్రతికామా? మనం ఎంతకాలం బ్రతికినా సేవకులమే కదా, యజమానులం కాదు కదా. సేవకుడు అనే దానికంటే ఇంకో గొప్పదాని కొరకు మనం ఏమి సేవకు రాలేదు కదా. మనం పిలువబడినప్పటి నుంచి చనిపోయే వరకు కూడా సేవకుడు అనే మాట కొరకే సేవ చేసినందువల్ల మనం జీవించామని రుజువయింది. కీర్తిశేషులు ఏంటి? ఈ లోకంలో వాళ్ళు ఆ మాట వాడుకొనియండి, కీర్తి ఉన్నా లేకపోయినా వాడుకుంటారు, వేసుకుంటారు. కనుక అది సహజమైన మరణించిన వాని పేరు ముందు వాడే కీషే అని 2 మాటలు పెడతారు కదా, కీషే అంటే అక్షరాలు పెడతారు. కానీ దేవుని సేవకులమైన మనం చనిపోయినప్పుడు మనం సాక్షి శేషులుగా చనిపోవాలి, కీర్తిశేషులుగా కాదు. అది మనం కోరుకోవాలి కూడా. సాక్షి శేషులముగా మనం చనిపోవాలంటే దానికి ఒకటే సూత్రం, శరీరాన్ని నలుగొట్టుకోవాలి. అయితే కీర్తిశేషులుగానే చస్తాం మనం. అబ్బా ఏం కట్టాడు, ఏమి కొన్నాడు, ఏమి వేశాడు, ఏమి చేశాడు, ఇది ఇలాంటి కీర్తి మాటలు మనం సంపాదించుకుంటాం. ఒకవేళ మనం ఈ లోకంలో కీర్తిశేషులమే కావాలంటే ఈ సేవకు రావక్కర్లేదు. ఇంకా
కీర్తిశేషులం కావడానికి. కానీ ఎంత కీర్తిశేషుడుగా ఉన్నా లోకంలో ఒకవేళ ప్రభు అతని సేవకు పిలిస్తే అతను సాక్షిశేషుడు మాత్రమే, కీర్తిశేషుడు కావడానికి తనలో ఏదైనా ఉంటే అది దాని సాక్ష్యం పోగొట్టుకుంటూనే ఆ కీర్తి వస్తుంది అంతేగాని ఎవడు ఏ సేవకుడు కీర్తిశేషుడు కాడు. కనుక దైవజనుడు అనేటువంటి మాట అది చాలా అరుదైన బిరుదు అని నేను అన్నప్పుడు ఆ బిరుదు దేవుడే ఇవ్వాలంతే. ఎందుకంటే దేవుని మనిషి అని దేవుడే చెప్పాలి. మనం అందరం చెప్పినా దేవుడు చెప్పకపోతే అది వ్యర్థమే. కనుక ఇక్కడ ఇంకొక మాట మనం వినండి. మీకు తెలుసు యోహాను సువార్తలో 1:6 దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు కలడు, అతని పేరు అంతే, తిరుగులేదు ఇంక దానికి. దేవుని యొద్ద నుండి పంపబడిన మనుష్యుడు ఒకడు కలడు, అతని పేరు యోహాను. ఒకవేళ నేను దేవుని యొద్ద నుండి పంపబడినటువంటి ఆ ఊరు సిద్దిపేట, దేవుని యొద్ద నుండి నేను పంపబడ్డాను అక్కడికి, ఆయనే నన్ను అక్కడకు తీసుకువెళ్ళాడు అంటే అతని పేరు ప్రకాష్ అని నేను రాసుకోవచ్చు. కానీ ఇది నిజమెంతో అబద్ధమెంతో, ఒకవేళ నిజమైనా అది ఎంతకాలం నిజమో, మరి ఆ తర్వాత రాసుకుంటే చెరుపుకోలేమేమో. కనుక పెన్సిల్తో రాసుకుని ఒకవేళ చెరుపుకోవాల్సిన అవసరం చెరుపుకోవడం మంచిది. ఆ విధంగా చాలామంది సేవకుల జీవితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఒక మాట ఉంది చూడండి, దైవజనుడు సన్నద్ధుడై అనే మాట అది ఆర్మీ వర్డ్, అది ఆర్మీకి చెందిన, మిలిటరీకి చెందిన మాట. అది అంటే సన్నద్ధుడు అనేటువంటి మాటకు అర్థం కవచము ధరించిన వాడని అర్థం. కవచము అది మిలిటరీ లాంగ్వేజ్, ఆర్మీ లాంగ్వేజ్. అది కవచము ధరించిన వాడు. ఇక కవచం అంటే మన సర్వాంగ కవచము ఎఫెసీ పత్రికలు ఎక్కడో ఉంది కదా, దాన్ని మనం అనుకోవచ్చు, నిజమే అది. కానీ కవచము ధరించి తాను ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడుట అంటే దేవుని సేవకు మనం పిలువబడినప్పుడు మన యొక్క ప్రారంభంలో దాని కొరకు మన సిద్ధపాటు ఏమి జరిగింది, ఏ సిద్ధపాటుతో మనం దేవుని సేవ ఆరంభించాం, దేవుని సేవ జరిగిస్తున్నాం, అనుదినము మన సిద్ధపాటు ఎలాగుంది. మిలిటరీలో ఉండేటువంటి వారు ఎలా సిద్ధపడతారో మనకు తెలుసు. ఆ సిద్ధపాటు రోజు సిద్ధపడతాడు. అది ఎప్పుడో ఒకసారి ధరించేసి ఇక మిలిటరీ వాడిని ఫోటో తీసుకుని ఇక మిలిటరీ వాడుగా ముద్ర ఎంచుకుని మిలిటరీలో ఉన్నంత కాలము ఆ ముద్రతో బ్రతకడం కాదు, ఆ కవచంతో బ్రతుకుతాడు. ఆ పేరుతో కాదు, ఆ రిక్రూట్మెంట్ రోజున అతడు మిలిటరీలో చేర్చబడినట్టుగా సైనికుడుగా నమోదు చేయబడిన రోజున తాను మిలిటరీలో ఏ డ్రెస్ ధరిస్తాడో దాన్ని ప్రతిరోజు అతడు ఏ రోజు ధరించడో ఆ డ్రెస్సు ఆ రోజు ఆయన మిలిటరీలో ఉండడానికి పనికిరాడు, లేక యుద్ధానికి పనికిరాడు. ఇక్కడ ప్రతి సత్కార్యమునకు అన్నాడు. కనుక ఆ సిద్ధపాటు మనకు లేకపోతే మనం ఏ సత్కార్యం అంటే మంచి పని అంటే మనల్ని పిలిచిన వారి పని చేయడమే మంచి పని, అదే మన పని. కనుక ప్రతిరోజు దానిని మనము ధరించకపోతే, ఎప్పుడో ఒకసారి బైబిల్ కాలేజీలో డిగ్రీ తీసుకున్నామా, ఒకవేళ అభిషేకించబడ్డామా, ఒకవేళ మన సంఘం మనల్ని సేవకులుగా ఎంచి ప్రార్థించి పంపించారా, అదే రోజు అంతా కూడా మరి చాలా హంగులు ఆర్బాట్లుగా సాక్ష్యాలతో విందులతో మారుమ్రోగిపోయి
అతను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పట్లాగానే తాను మామూలు మనసుతో సహజమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగిస్తే అది తన మిలిటరీలో ఉండడానికి వీలు కాదు, పనికిరాడు. ఆ మిలిటరీ డ్రెస్ వేసుకున్నప్పుడు ఆ కమాండింగ్ ఇంజనీర్, కమాండింగ్ మేజర్ ఉంటాడు కదా, కమాండింగ్ ఆఫీసర్ అంటారు, సరే ఉంటాడు కదా, ఆయన అంతా బాగున్నా ఈ గోరు పెరిగితే ఊరుకోడు. గోళ్ళు ఎందుకు కత్తిరించుకోలేదని మళ్ళా పనిష్మెంట్ ఇచ్చి పంపిస్తాడు. మిలిటరీ పనిష్మెంట్ ఎలాంటిదంటే ఆ గ్రౌండ్ చుట్టూ 100 రౌండ్లు పరిగెట్టమంటాడు. తుపాకు భుజం మీద వేసుకొని పరిగెట్టాలి. ఏం తప్పు చేసేవారంటే ఈ గోరు కట్ చేసుకోలేదంటాడు, గోల్డ్ కట్ చేసుకోలేదు, షూ ఒకవేళ పాలిష్ చేసుకొని వస్తే అది మళ్ళీ పరిగెట్టిస్తాడు. అంటే తాను ధరించినటువంటి ఆ డ్రెస్ ఏదైతే ఉందో అది ఎప్పుడూ ఒకేలాగా ఉండాలి. అందులో నాసిరకం ఉండడానికి వీలు లేదు, అశ్రద్ధ ఉండడానికి వీలు లేదు, పర్వాలేదు అనుకోవడానికి వీలు లేదు. ఆ మొదటి రోజున్న మోతాదు తను రిటైర్మెంట్ వరకు కూడా చూపించాలి. కానీ దేవుని సేవకులమైన మనం అలా సన్నద్ధులం అవుతున్నామా? ఇప్పుడు దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉన్నాడు అన్నాం, ఆయన పేరు యోహాను. యోహాను గురించి మనకు విషయం తెలుసు కదా, ఆయన అడవిలో పెరిగాడు. అడవిలో పెరగడం మనం చూస్తాము లూకా సువార్తలో 1వ అధ్యాయంలో 80వ వచనంలో. ఆయన చూడండి, ఆ మాట మనం ఎక్కువగా 80వ వచనాన్ని గమనించం, దాన్ని మనం రిఫర్ చేయం సాధారణంగా, అందుకే మీరు అంతోసారి చూస్తే మంచిది. 1వ అధ్యాయం 80వ వచనం చూస్తే, శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో ఉండెను. ఏం చేశాడు ఆయన? ఆయన గర్భములో ఉన్నప్పుడే దేవుడు చెప్పాడు, దేవదూత వచ్చి జకర్యాతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏం పరిచర్యకు పని చేయడానికి ప్రవహిస్తున్నాడో చెప్పాడు. 1వ అధ్యాయం మనం ఆ విషయాలు 14 వచనం చూడవచ్చు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై, అది లేక గొప్ప సేవకుడై 17వ వచనం వరకు చాలా డీటెయిల్డ్గా రాయబడ్డాయి ఈ లూకా 1, 14, 15, 16, 17 వచనాలు. అయితే ఆయన ఎందుకు ఇవ్వబడుతున్నాడో ఈ ముసలి వాళ్ళకి, ఈ బహుకాలం గడిచిన వృద్ధులకు ఎందుకు ఇవ్వబడుతున్నాడో ఆ దేవదూత చెప్పినప్పుడు, ఆయనకేం పేరు పెడతారు అని చెప్పినప్పుడు యోహాను బాగా జ్ఞాపకం పెట్టుకున్నాడు. ఆ కొడుకు పుట్టినప్పుడు ఒక ప్రశ్న వచ్చింది ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి. చూడండి 1వ అధ్యాయంలోనే 66వ వచనంలో 65లో పుట్టినప్పుడు ఆ చుట్టుప్రక్కల కాపురం ఉన్న వారందరికీ భయము కలిగాను. అంటే ఎందుకు భయం కలిగింది? పిల్లాడు పుడితే ఎవరు పుట్టలేదు, అప్పటి వరకు పుట్టారు కదా. అంటే ఇంత వృద్ధులకు కుమారుడు పుట్టడం ఏంటి అనేది ప్రశ్న. ఆమె గర్భం ఉడిగిపోయింది, గుడ్రాలే, ఆయన పండు ముసలివాడే, వీళ్ళకి పిల్లాడు పుట్టడం ఏంటి? అందుకు వాళ్ళకి భయమయ్యి వాళ్ళు ప్రశ్న వేశారు. ఆ యోదయ కొండసీమల ప్రాంతం అంతా ఉన్నవారు చూచి 66వ వచనంలో, ఈ బిడ్డ ఎలాంటి వాడగునో ఎవరు చెప్పాలి? తల్లిదండ్రులు చెప్పాలి. ఎందుకంటే తల్లిదండ్రులకు దేవుడు చెప్పాడు ఆ బిడ్డడు ఎలాంటి వాడు అవుతాడు. అప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేశారంటే ఆ బిడ్డను తీసుకుని అరణ్య ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఆ బిడ్డ దేవుని సేవ కొరకు ఏర్పరచబడ్డవాడు కనుక అప్పటి సమాజం చాలా గందరగోళంగా ఉంది. పరిసయ్యులు ప్రజలను పరిపాలిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే మానవుల పద్ధతులను దైవోక్తులుగా వారు బోధించి ఆ పారంపర్యాచారాలను వాళ్ళకు రుద్దుతున్నారు. శాస్త్రులు వాటిని రీరైట్ చేస్తున్నారు. అంటే వీళ్ళు చెప్పిన దాన్ని వాళ్ళ లేఖనాలుగా మార్చేస్తున్నారు. అప్పుడు సద్దూకాయలు ఉండేవారు, వారేమో పరిపాలకులుగా రాజకీయ సంబంధమైన దాంట్లో తలదూర్చి ఇటు అటుగా ఉంటున్నారు. ఇలాంటి వారి మధ్యలో నా కుమారుడు పెరిగితే దేవుడు ఏ ఉద్దేశంతో ఈ కుమారుడు నాకు ఇచ్చాడో, నా కుమారుడిని అలా పెంచడం మా కష్టమే,
ఈ కల్చర్లో, ఈ సొసైటీలో నా కుమారుడు అలాగూ పెరగడం కూడా కష్టమే. కనుక ఏం చేయాలన్నప్పుడు అప్పటికే ఈ పరిచయులకు, ఈ శాస్త్రులకు, ఈ సద్దూకయ్యుల యొక్క చేష్టలు చూసి కొంతమంది వారు దేవుని యందు బహుగా భయభక్తులు కలిగి ఆయన కొరకే బ్రతకాలని, వీరు దేవుని సత్యాలను మానవ భాషలోనికి లేక వారి యొక్క సాంప్రదాయాల్లోకి రీరైట్ చేస్తున్నారు. వాళ్ళు మళ్ళా తిరగరాస్తున్నారు వాళ్ళు వాటిని. అంటే వారు అనుకూలంగా రాస్తున్నారు, వారికి ప్రజలకు కూడా అనుకూలంగా ఉంది వాళ్ళు రాసేది. దాన్ని శాస్త్రులు గ్రాంధికం చేస్తున్నారు, దానికి ఒత్తాసు పలుకుతున్నారు ఈ సద్దూకాయలు. కనుక దేవుని వాక్యంలో మార్చేస్తున్నారు ఎలాగని తయారైన ఒక గుంపు వారు కొండసీమలకు వెళ్ళిపోయారు. సమాజాన్ని విడిచిపెట్టి అరణ్య ప్రాంతాలకి, కొండసీమలకు వెళ్ళిపోయారు. కుమరాన్ కేవ్స్ అని వింటాం కదా మనకు, ఈ లేఖనాలు చుట్టలు దొరికినాయి అని. ఆ ప్రాంతాల్లో జీవించారు వాళ్ళు, సమాజానికి దూరముగా జీవించారు. వాళ్ళని ఎస్సీన్స్ అంటారు. ఎస్సీన్స్ మీరు గూగుల్లో చూడవచ్చు, సెర్చ్ చేయొచ్చు. ESSENES, ఎస్సీన్స్ అనేటువంటి వారు సెపరేట్ అయిపోయారు. ఇంగ్లాండ్లో మనం చూస్తే, యూరప్లో ప్యూరిటన్స్ అని ఒకరు ఉంటారు, ఇప్పుడు కూడా ఉన్నారు. ప్యూరిటన్స్ అంటారు. వారు అందరితో కలవరు. వాళ్ళు ఆ హీబ్రూ, గ్రీకులో ఉన్న లేఖనాలనే పట్టుకుని పరిశోధన చేస్తారు. ఆ తరువాత బాగా లిబరలైజ్ చేసి లాంగ్వేజ్ పరంగా మాటలు మార్చి మనుషులకు అనుకూలంగా చేసిన వాటిని వాళ్ళు చదవరు, ఆ ఒరిజినల్ లాంగ్వేజే చదువుతారు. వారిలో కూడా చాలామంది వాక్య పండితులు, ప్రవీణులు ఉన్నారు, భాషా ప్రవీణులు. వారు వాక్యాన్ని చాలా కూలంకుషంగా చూస్తుంటారు. అలాగూ ఎస్సీన్స్ అని ఉండేవారు ఇంతకుముందు. వారి దగ్గరికి తీసుకెళ్ళిపోయారు వీళ్ళు ఈ యోహాన్ని. ఎందుకంటే తాను సన్నద్ధుడు కావడానికి. ఇక్కడ ఏఫోదు ధరించేవాడు, పొట్టేళ్ల జబ్బలు తినేవాడు, కొవ్వు తినేవాడు, అలాంటి జకరియా, ఎలిజబెత్లు, ఈ పిల్లవాడు దేవుని సేవ కొరకు కాబట్టి ఇక వీటన్నిటికీ అలవాటు చేయకూడదు. వీడిని దేవుని సేవ కొరకు పెంచాలంటే దేవుని సేవ కొరకు, నీతి కొరకు, ఆకలి దప్పికలు కలవారి మధ్యలో పెరగాలి. నీతి నిమిత్తము ఆకలి దప్పికలు గల వారితోనే పెంచాలి మా కొడుకుని. అంటే అలాంటి వాళ్ళు ఎక్కడున్నారంటే ఆ కొండ జాతుల్లో ఉన్నారు, అక్కడికి వెళ్ళిపోయారు. ఎస్సీన్స్ అక్కడ ఉంటున్నారు కనుక వాళ్ళ దగ్గర పెంచాలి. ఇదంతా చరిత్ర, నేనేమి కనిపెట్టింది కాదు, మీరు కూడా ఈజీగా గూగుల్లో చూసుకోవచ్చు. అయితే అక్కడ పెంచారు కనుక దేవుని సేవకులమైన మనం ఒట్టుగా ఎక్కడో చోట అక్కడ ఉండిపోయి కీర్తిశేషులం కావచ్చు, కానీ సాక్షిశేషులంగా మనం ఎప్పటికి కాలేం. ఇప్పుడు యోహాను సాక్ష్యం అంతే, ఆయన దగ్గర ఏముందండి? సాక్ష్యం తప్ప. యోహానుకున్నటువంటి మరి ఏదైనా ఒకటి చెప్పండి మీరు చూద్దాం, ఏమీ ఉండదు. ఆయన సాక్ష్యం. ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే, యోహాను ఏ సాక్ష్యముతో సువార్త ప్రారంభించాడో ఆ సాక్ష్యముని యేసుక్రీస్తు కూడా తన సువార్తలో మొట్టమొదటి మాటగా వాడుకున్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో పరలోక రాజ్యము సమీపించింది, మారు మనసు పొందండి అని చెప్పిన యోహాను మాటను మార్కు సువార్తలో 1వ అధ్యాయం 15వ వచనంలో ఆయన చెరసాల్లో పెట్టబడినప్పుడు యేసు కూడా అదే మాట వాడాడు. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆన్ హ్యాండ్, బి రిపెంట్, మారు మనసు పొందండి, దేవుని రాజ్యం సమీపమైంది. సేమ్ అదే మాట వాడాడు. కనుక ఆ యాక్యురసీ, దేవుని యొక్క వాక్యం యొక్క లోతైన సత్యమును మనము మిడిమిడి ధ్యానాలతో లేక ఒక సహజమైనటువంటి సేవకు అలవాటు పడిపోయి తిరిగేటువంటి వారి దగ్గర మనం సంపాదించుకోలేం.
తప్పకుండా ఎసెన్స్ అనేటువంటి వారు ఎక్కడున్నారో వెతుక్కోవాలి. అంటే ఎసెన్స్ అనేది పెద్ద మాట అయిపోయిందేమో, మనకి అపరిచితమైన మాట అది. కానీ ఒక మాట చెబుతాను మీకు, నీతి నిమిత్తము వాళ్ళు ఎక్కడున్నారో చూసుకోవాలంతే. నీతి నిమిత్తము ఆకలి దప్పికలు గలవారు ఎక్కడున్నారు, వారితో సహవాసం చేయాలి నేను. లేకపోతే నా పరిచర్య నిందాపాలవుతుంది. నేను దేవుని నిలబడ్డప్పుడు నేను లెక్క అప్పగించలేను, నిందకు పాత్రునవుతాను తప్ప నేను ఆయనకు లెక్క అప్పగించి బహుమానం పొందలేను, కిరీటం పొందలేను అని దేవుని సేవకులు భయపడి సేవ చేయాలి. నీవెవరితో సహవాసం చేస్తున్నావు? కొండ జాతుల్లో ఉన్నారు, వాళ్ళు మిడతలు తింటారు, తిన్నా పర్వాలేదు, మా కొడుకుని అక్కడే పెంచుకుంటాం అనుకున్నారు వీళ్ళు. వాళ్ళు ఆ అడవి తేనె తింటారండి, అయినా పర్లేదు మా కొడుకుని అక్కడే పెంచుకుంటాం. ఇక జకరియా యాజకత్వం, ఆ ధర్మం, ఆ తరగతి చొప్పున తర్వాత చేయలేదు. ఆయన కుమారుని పెంచడమే ప్రధానంగా తీసుకున్నాడు. తనను తీసుకుని వెళ్ళిపోయాడు, అక్కడే కాపురం పెట్టుకున్నారు వాళ్ళు. మరి బట్టలు ఎట్లా అడవిలో అంటే జంతువుల ఆ చర్మాలు, ఆ ఒంటి రోమముల వస్త్రాలు ఆడ తొడుక్కున్నారు కదా. ఎవరాళ్ళు చెప్పండి, ఎవరాళ్ళు? నీతి కొరకు అది వారు. అందుకే ఏ కష్టమైనా ఏ నష్టమైనా సదుపాయాలేమీ లేకపోయినా కీర్తికెక్కే అవకాశం, ఎన్ని తరాల్లో కూడా ఎన్ని తరాలు బతికైనా కీర్తికెక్కే అవకాశం ఆ వంశాలకు ఉండదు. ఇక అయినా పర్వాలేదు, మేము నీతి కొరకు ఆకలి దప్పికలు గలవారితో జీవిస్తాడు మా కొడుకు, అంతే. అలాగే తాను అది సన్నద్ధుడు కావడం అంటే సేవకు వెళ్ళకముందు మన ప్రిపరేషన్ ఏంటి? నీవు ఏం ప్రిపేర్ అయ్యావు అంటే బోధ చేయడం ప్రిపేర్ అవడం కాదు. రాళ్ళు మాట్లాడతాయని ఒక చోట ఉంది వాక్యంలో, గాడిద మాట్లాడిన సంగతి మరో చోట ఉంది వాక్యంలో. దీనికి మనమే కావాలా, గాడిదలు చాలవా అన్నట్టు లేదా? కనుక వాక్యం ప్రిపేర్ అవ్వడం అనేటువంటి మాట మనము ప్రతిరోజు చేస్తున్న ఆలోచన. కానీ నేను ప్రిపేర్ అవ్వాలన్నది మరి సంవత్సరం ఒకసారన్నా మనం ఆలోచిస్తున్నామో లేదో తెలియదు. అందుకే నేను తరచూ మాట చెబుతాను, సేవకుడా నువ్వు బాగా బ్రతుకు, దేవుడిని ఎలాగన్నా వాడుకుంటాడు. అది ముఖ్యమైన నినాదంగా ఉండాలి మనకి. నువ్వు బాగా బ్రతుకు, దేవుడిని ఎలాగైనా వాడుకుంటాడు. అంటే అర్థం ఏంటంటే నీవు ఎలా బ్రతకాలో అని ఆలోచించు, నేను ఎలా బ్రతుకుతున్నానని పరీక్షించు. నేను ఎలా బోధించాలని ఆలోచించకు, దాని కొరకు లోతైన మర్మాలను వెతకొద్దు. నువ్వు అవి అవసరం లేదు కూడా. దేవుడు నిన్ను కోరేది నువ్వు బాగా బ్రతుకు, నిన్ను గూర్చియు అది నెక్స్ట్. అది నిన్ను గూర్చి జాగ్రత్త లేని వాడికి, నిన్ను గూర్చి నీవు జాగ్రత్తగా లేకపోతే ఆయన బోధ నీకు ఇవ్వడు. ఇందాక మనం విన్నాము, ఆ జీవం నీకు ఇవ్వడు, ఆ జీవం నీలోంచి ఎవరికి వెళ్ళదు. నువ్వు బోధించి బోధించి మనుషులు సంపాదిస్తావు, ఆత్మలుగా సంపాదించేది. అలా సంపాదించడానికి నీకెన్నో మభ్యపెట్టే మాటలున్నాయి. వారిని ఆకర్షించడానికి, వారిని రాబట్టుకోవడానికి ఎన్నో మన దగ్గర మార్గాలు ఉన్నాయి. కానీ అవన్నీ కాదు. జీవం వారిలోకి వెళ్ళే వరకు వారు దేవునికి సంబంధించిన వారు కాదు. స్వరక్తమిచ్చి కొన్న తన సంఘం ఇది. ఆయన స్వరక్తమిచ్చి ఎవరిని సంపాదించాడో, ఎవరిని రక్షించాడో వారినే తన సంఘముగా చూస్తాడు ఆయన. ఇందాక అయ్యగారు చెప్పారు చాలా విషయాలు. 5 ఉండని, 500 మంది ఉండని, అది స్కేల్ కాదు దేవుని సంఘం యొక్క ఔన్నత్యాన్ని కొలవడానికి. కాబట్టి మన మనుషులు రాబడితే, ఒకవేళ నన్ను మన్నిస్తే ఈ మాట చెబుతాను, మన బ్రతుకు తెరువు సాగొచ్చు. కానీ
మనుషులు పోవడం, మనుషులు రావడం అనేది చాలామంది సేవకులకు ఎందుకు ఒక నిఘా ఉంటుందంటే అది ఒక బ్రతుకు తెరువుగా ఎంచుకోవడం వల్లే కావచ్చు అనిపిస్తుంది. మరొకటి కాదు. మన సంఘంలోంచి ఒక అతను వెళ్ళిపోతే, ఒకవేళ అలా వెళ్ళిపోయి మరో దగ్గర చాలా చక్కగా ఎదుగుతూ ఉంటే, వాడు మా సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళాడండి, ద్రోహం చేశాడు అని అనవలసిన పని మనకు లేదు. వాడు ఇంకా బాగా ఎదుగుతున్నాడు, మంచిదే. కనుక ఆత్మే మనకు లెక్క అయితే, మనిషి కాదు, అతని ఆత్మ మన లెక్క అయితే అతను వెళ్ళడము అనేది మనకు అభ్యంతరం అక్కర్లేదు. అతనితో మనం పగవాడు ఎంచుకోవాల్సిన పని లేదు, శత్రువుని చేసుకోవాల్సిన పని లేదు, మాట్లాడడం మానేవలసిన పని లేదు, అతని ఇంటికి వెళ్ళడం మానేయడం వలసిన పని లేదు. బ్రదర్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు, తెలిసింది ఇక్కడ మానేసి వెళ్తున్నారు, అక్కడ పర్లేదో దైవజనుడు అనో, లేకపోతే ఆ తర్వాత మీరు బాగున్నారని వింటున్నాను అనో, లేక సంఘంలో మీరు పరిచయం చేస్తున్నట్టుగా తెలిసిందనో మనం ఆయన ఇంకా ఎంకరేజ్ చేసేవారంగా ఉండొచ్చు. మరి కొన్నిసార్లు మన చర్చ్ నుంచి ఎవరూ ఎక్కడికి వెళ్ళకూడదు, కానీ వేరే చర్చిలో వాళ్ళు మన దగ్గర రావాలంటది. ఇదొక స్వభావం సేవకుల్లో ప్రబలిపోయి ఉంది. కనుక చాలా ప్రాముఖ్యమైన మాట ఇక్కడ, మనం బాగా బ్రతకడం ముఖ్యం. సేవకుడా నువ్వు బాగా బ్రతుకు, దేవుడిని ఎలాగైనా వాడుకుంటాడు. ఎలాగ బోధ చేయాలని కాదు, ఎలాగూ బ్రతకాలని ఆలోచన చేయాలి మనం. అది పదే పదే చేయాల్సిన ఆలోచన. దైవజనులు ఉదయకాలం నిలబడ్డారు, నేను పైన ఉన్నాను, వారు రాలేదు అనుకున్నాను. నేను అనుకుని జస్ట్ కట్టెన్ తీసి అలా చూస్తే ఆయన ముఖం కనపడింది. నేను పరిగెట్టుకు వచ్చేసి కూర్చున్నాను, అక్కడ కూర్చున్నాను, ఇక్కడ రమ్మన్నారు. సరే అంటే ఆయన ప్రారంభంలో ఆ చెక్కడం, మరి ఏం వచ్చిన చదివారో నేను ఎరగను, ఉదయకాలం ప్రారంభంలో చదివారో లేదో, ఆ చెక్కడం విషయం మాట్లాడుతున్నప్పుడు, ముడుల విషయం మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రారంభపు ఉద్దేశం ఏంటంటే, నీవు ఒక కర్రవైతే, చెక్కవైతే, నీలో ముడులుంటే నువ్వు ఒక మంచి రూపంలోనికి రాలేవు. కార్పెంటర్ ఆయన ఎంత ప్రయత్నం చేసి ఏదో చేద్దామనుకుని ఆ ముడిని బట్టి ఏం చేయలేక దాన్ని ప్రక్కన పడేస్తారు అని కూడా ఉదయకాలం ఆయన చెప్పారు. కనుక మన జీవితంలో అలాంటి ముడులు ఉంచుకొని ఒక మంచి ప్రసంగం నువ్వు సిద్ధపడితే, అది నువ్వు బోధిస్తే, నీ ముడులు నీలో ఉన్నాయని ఎరిగిన దేవుడు తన జీవాన్ని నీకు ఇవ్వకుండానే నువ్వు ప్రసంగం చేయొచ్చు, కానీ జీవం వారిలోనికి వెళ్ళదని చెప్పారు. కనుక ఈ సమయంలో చాలా ప్రాముఖ్యమైన మాట, దైవజనుడు సన్నద్ధుడు కావాలి. తాను కవచము ధరించిన వాడై ఉండాలి. అది ప్రతిరోజు ధరించాలి. 4 సంవత్సరాలు బైబిల్ కాలేజీకి వెళ్ళి ఆ యొక్క గ్రాడ్యుయేషన్ ఆ సంబరం ఇవన్నీ చేసుకుని ఫోటో తీసుకుని పట్టుకొచ్చి దాన్ని అక్కడ గోడకు తగిలించుకుని, నేను బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ అయ్యాను, బీడీ చేశాను, లేకపోతే ఇంకా నేను డీడీ చేశాను, మాస్టర్ ఆఫ్ థియాలజీ చేశాను అని డిగ్రీలు పెట్టేసుకుంటే సరిపోదు. ప్రతిరోజు నువ్వు దైవజనునికి, దేవుని సేవకు అనుకూలముగా జీవించడానికి, ప్రతి సత్కార్యమునకు యోగ్యుడుగా ఉండడానికి నువ్వు సన్నద్ధుడు కావాలి. ప్రతిరోజు ఎప్పుడో ఒకసారి అయ్యాను అయిపోయిందని కాదు. అలాగూ లేకపోతే తప్పనిసరిగా మనం ఆ మిలిటరీ మ్యాన్ పనిష్మెంట్ ఇచ్చినట్లుగా అతన్ని మరి ఎంతో శిక్షించి అందరెదురుగా అవమానపరిచినట్లుగా మన జీవితాలు కూడా ఉంటే, మనం సేవలో సేవకుడుగా మనల్ని మనం అనిపించుకుని సేవ చేస్తున్నాం, కానీ దైవజనునిగా మాత్రం మనం సేవ చేయలేదని గుర్తించాలి. నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. ఆయన దైవజనుడని ఎవరు అనుకోరు, ఎవరు అనరు, అలా గుర్తించరు, కానీ ఆయన మనకంటే ఎంత మంచివాడో చూద్దాం. అది చూసి మనం నేర్చుకుందాం. అపొస్తలుల కార్యంలో 4వ అధ్యాయంలో
36వ వచనం, 37వ వచనం కూడా. ఈ 2 వచనాలు మనం చూద్దాము. అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం 36, 37. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడు ఉండెను. ఇతనికి అపొస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టియుండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టెను. ఇది చదువుతున్నప్పుడు ఒకటి మనల్ని ఆలోచింప చేసే మాట ఉంది ఇక్కడ. మనలో చాలామంది కావచ్చు, లేక మన సంఘంలో చాలామంది కావచ్చు, ప్రభువుని నమ్మకం ముందు ఒక పేరు ఉంటుంది వాళ్ళకి. ప్రభువుని నమ్మిన తర్వాత మనం ఒక పేరు పెడతాం. సహజంగా బైబిల్లో పేరు, మంచి పేరు, దైవజనుల పేరు, మనం మంచి క్రైస్తవ పేరు వారికి ఇస్తూ ఉంటాం. ఒకవేళ ఆ పేరు తెలంగాణ ప్రాంతంలో మల్లవ్వ అంటారు, ఆమెకు మార్తమ్మ అని మనం పెట్టవచ్చేమో. ఒకవేళ మల్లమ్మ అనే ఒక ఆవిడ ఉంటే మార్తమ్మ అని పేరు మనం పెట్టచ్చు. కొన్నిసార్లు పౌలు అని పెడతాం, తిమోతి అని పెడతాం, యోహాన్ అని పెడతాం. స్త్రీల పేర్లు కూడా అలాగా మరియమ్మ అని పెడతాం. ఇలా పెట్టుకుంటూ వెళతాం. కానీ ఇక్కడ ఆశ్చర్యం కనిపించే మాట ఒకటి కనిపిస్తుంది. యోసేపు అని ఒకడు ఉండెను. యోసేపు అనే పేరు చాలా మంచి పేరు. బైబిల్లో మేజర్గా మనకు 3 యోసేపులు కనిపిస్తారు. పాత నిబంధనలో యోసేపు ఫలించెడి కొమ్మ, చాలా మంచి పేరు, ఘనమైన పేరు. అసలు యోసేపు అనే మాటకే అభివృద్ధి నొందినవాడని అర్థం. అభివృద్ధి అనేటువంటి మంచి ఫలవంతమైనటువంటి పేరు కలిగినటువంటి వారే బైబిల్లో కనిపిస్తారు. మరి యాకోబు తన 12 మంది కుమారుల్లో యోసేపుని చాలా గొప్ప వ్యక్తిగా చూస్తాడు. దేవుడు కూడా అలాగా ఆయన్ని వాడుకున్నాడు. క్రొత్త నిబంధనలో మరియాకు ప్రధానము చేయబడినటువంటి యోసేపు ఉన్నాడు. ఆయన నీతిమంతుడు రాయబడి ఉంది. మత్తయి సువార్తలోని 1:18 ఆయన నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడిచిపెడదామనుకు తీర్మానం చేసుకుని తనకు ప్రదానం చేయబడిన ఆమె తనకు సంబంధం లేకుండా గర్భవతి అయినప్పుడు దాన్ని విడిచిపెట్టడం అనేది పబ్లిక్గా చేయొచ్చు. కానీ అతడు ఎంత మంచివాడంటే, లేదు ఆమె ఏం చేసిందో తెలియదు, నాకు ఏ పాపం చేసిందో, అయినా నేను ఆమె మీద ఒక నేరం మోపినటువంటి వాడుగా ఉండను అని రహస్యముగా వదిలేద్దాం అనుకున్నాడంట. కానీ ప్రభు ఆత్మచేత ఒక స్వప్నమందు ఆయన ఆమె గర్భవతి అయింది, మరో పురుషుని ద్వారా కాదు, పరిశుద్ధాత్మ ద్వారా. కాబట్టి నీవు ఆమెను చేర్చుకొనుము అంటే ఆయన చేర్చుకొనేను అంతే. ఎంత మంచోడండి. అలాగే ఎలా ప్రభు అని ప్రశ్న కానీ మరో విధంగా కానీ తమ ఇంటివారు, తమ స్నేహితులు, తమ గ్రామస్తులు, లేక తమ యొక్క మత నాయకులు దాన్ని ఒప్పుకోరు కదా, కనుక అది ఎలా కుదురుతుంది అనేటువంటి మారు మాట మాట్లాడకుండా ఆమెను చేర్చుకున్నాడు. ఎంత మంచివాడా యోసేపు. ఇంకొక మాట నాకు చాలా అద్భుతమైన మాటగా చెప్పాలనిపిస్తుంది. ఆమె కుమారుడు పుట్టు వరకు ఆమెను ఎరుగకుండెను అనే మాట ఉంటుంది. అదే మత్తయి సువార్త 1వ అధ్యాయంలోనే ఆ మాటలు చూస్తాం. 15 నుంచి 25 వరకు ఉన్నాయి కదా. ఆమెను వాళ్ళిద్దరే ఉన్నారండి దాదాపు సంవత్సరం కలిసి. వాళ్ళు కూడా మూడో వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ ప్రయాణాలు, సత్రవు, మరి జనాభా లెక్కలు, మరి గర్భం ఆమెకు వచ్చిన తర్వాత ఆమెను తీసుకుని ప్రయాణాలు చేయడం, ఒక దాదాపు సంవత్సర కాలం వాళ్ళు కలిసి ఉన్నారని చెప్పచ్చు. కానీ ఆమెను అంటే పరిశుద్ధత విషయంలో ఆయన చాలా గొప్ప సాక్ష్యమును పొందినటువంటి వాడు. ఆమెను ఎరుగకుండెను అనే మాటలో అసలు తన హృదయములో కూడా ఆమెను చూచి ఎప్పుడు ఒక మరో తలంపు, నా భార్యనే కదా, ప్రధానమైంది కదా, ఇప్పుడు ఎవరు లేరు కదా, మేమిద్దరమే కదా, ఇందులో తప్పేముంది అనే ఆలోచన కూడా రాకుండా జాగ్రత్త పడినవాడుగా అనిపిస్తుంది అక్కడ వాక్యం చూస్తుంటే మనం. అంత మంచి యోసేపు. తర్వాత అరిమతై యోసేపు ఒక ఆయన ఉన్నాడు, మనకు తెలిసిన ఆయన సమాధి లేకుండా చేసుకుని యేసుప్రభుకు సమాధి ఇచ్చాడు. ఎంత మంచివాడు ఆయన.
ఆ పిలాతు దగ్గరికి వెళ్ళి తెగించి అడిగి ఆ బాడీని తీసుకుని సన్నపునార వస్త్రాలు చుట్టి కదా. మరి అలాంటి మంచి పేరు ఇది. పైగా గోత్రం కూడా వంశం కూడా లేవీ వంశం. అది యోసేపు, ఎంత మంచి పేరండి ఇది. కానీ అది మార్చేసి అసలు బర్నబండి మనకేం తెలుసు, ఇంకెవరికైనా ఉందా పోనీ పేరు? పాత నిబంధనలో కొత్త నిబంధనలో ఎక్కడైనా పోనీ ఎప్పుడైనా విన్నామా ఈ పేరు మనం? ఆ పేరు పెట్టడం ఏంటి ఈయనకి అంటే సన్నద్ధుడు అవడాన్ని చెప్తున్నాను మీకు నేను. సన్నద్ధుడు అవడం అంటే యోసేపు అనే పేరు కలిగి ఒక క్రైస్తవుడిగా చలామణి అయిపోతున్నా ఒక విశ్వాసిగా కాక ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. దాదాపు 8,000 మంది కంటే ఎక్కువే ఉన్నారు అప్పటికి విశ్వాసులు. పెంతెకొస్తు దినాన 3,000 మంది ఇంచుమించు నమ్ముకున్నారు. ఈ 4వ అధ్యాయంలో మళ్ళా 5,000 మంది పురుషులే నమ్ముకున్నారు. వీళ్ళందరూ కలిస్తే 8,000, లేకపోతే ఇంకా స్త్రీలు కలిపితే 10,000 అయిపోతారు. అంతమందిలో అపొస్తలులు ఒక వ్యక్తిని గుర్తించారు. ఆ వ్యక్తి యోసేపు. ఆయన ఎలాంటి వాడంటే ఆయన హెచ్చరిక పుత్రుడు. ఆ కింద ఫుట్ నోట్లో ఆదరణ పుత్రుడని కూడా వ్రాయబడింది. అంటే ఒకవేళ ఈ రెండు మనం కలుపుకుంటే ఆయన ప్రతి వారిని ఆదరిస్తూ, హెచ్చరిస్తూ, ప్రతి వారిని బలపరుస్తూ, సంఘములో ఉన్నటువంటి వారు ఎవరైనా బలహీనపడితే, వెనకబడితే వారు నడిపించేటువంటి ఒక నాయకుడుగా, లేకపోతే ఒక కార్యకర్తగా అపొస్తలుల దృష్టిలో పడ్డాడండి. ఎంత గొప్ప విషయమో ఆలోచన చేయండి. అపొస్తలులు అస్తమానం కలవరించే ఒక వ్యక్తిగా మారాడు ఆయన. ఏడి యోసేపేడి అన్నట్లుగా, పిలిస్తే పలికేలాగా, అందుబాటులోకి వచ్చేవాడుగా, చెబితే చేసేవాడుగా బర్నబా యోసేపు ఉన్నాడు. కనుక వాళ్ళందరూ కలిసి అతను హెచ్చరిక పుత్రుడు అనేటువంటి భాషాంతరములో, లేక బర్నబనగా మనకు అర్థమయ్యే భాషలో హెచ్చరిక పుత్రుడు తెలుగులో. ఆ విధంగా ఆయన పేరు తెచ్చుకున్నాడు. తరువాత ఇక్కడ మరొక మాట మనం ఏం చూస్తామంటే ఇతడు భూమి గలవాడయుండి. దేవుని సేవకులమైన మనం ఏదో పేరు పెట్టుకొచ్చి మనం సేవకులు చలామణైపోవడం కాదు. మనలో ఒక ప్రత్యేకత ఉన్నట్లుగా ఇతరులు ఏమి గమనిస్తున్నారు, ఏమి చెప్పుకుంటున్నారు? మనలో ఒక ప్రత్యేకత ఉందండి. ఈ 8,000, 10,000 మందిలో ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తి అన్నట్లుగా. ఇంతమంది సేవకుల్లో మన గురించి అలాంటి మాట చెప్పుకునే మాట ఏదైనా మనం పొందగలుగుతున్నామా? ఆ పాస్టర్ గారు జ్ఞాపకం వస్తేనే, అసలు ఆయన ప్రేమ జ్ఞాపకం వస్తేనే, ఆయన ప్రయాస జ్ఞాపకం వస్తేనే, ఆయన ఆత్మల రక్షణ కొరకై రాత్రి మొదలుపడుతున్న కష్టం జ్ఞాపకం వస్తే, ఆయన సమర్పణ జ్ఞాపకం వస్తే, కొన్నిసార్లు త్యాగం జ్ఞాపకం వస్తే అన్నట్టుగా మన గురించి ఎవరన్నా అనుకునే ఆ మారు పేరు మనకుందా? మన పేరు మనకు ఉంటుందిలేండి ఎలాగోలాగును. కానీ మన గుణలక్షణానికి ఒక పేరు ఉండాలి, మన సేవా విధానానికి ఒక పేరు ఉండాలి. మనం సేవలో ఎటువంటి వారమై ఉన్నామని వారు చూస్తున్నారో అది వారి హృదయాల్లో మన మీద ఒక అభిమానంగా ఉండాలి, మన మీద ఒక సాక్ష్యంగా ఉండాలి. వారి ఇతరులకు చెప్పేటప్పుడు మన గురించి మన పేరు చెప్పి వదిలేయడం కాదు, మన గురించి మరొక వారికి ఉన్నటువంటి అనుభూతి ఏంటి, వారి అనుభవంలో మనం ఏంటి, అది ఇతరులకు సాక్షార్థంగా చెప్పగలిగినప్పుడే మనం సాక్షి శ్రేష్ఠులం అవుతాం, లేకపోతే మనం కీర్తి శ్రేష్ఠులం అవుతాం. మన పేరు ముందు సాక్ష్యం కంటే మన పేరుకు కీర్తి ఎక్కువ ఆపాదించబడుతుంది. మొన్న ఒక ఆయన అంటున్నాడు, అక్కడ వెస్ట్ గోదావరిలోనే మిమ్మల్ని మరలా రావాలని కోరుకున్నారని మా గ్రామస్తులు అన్నారు. ఎందుకు అని అడిగాను నేను. అది భీమవరం దగ్గరేనండి. ఎందుకు ఆకివీడు ఎందుకని అడిగాను. అడిగితే వాళ్ళు అంటున్నారు, మొన్న వచ్చినప్పుడు చాలా బాగా చెప్పండి, అబ్బబ్బా రాత్రి నిజంగానే అన్నాడు. ఏం బాగా చెప్పాను అన్నారు అంటే, అబ్బో లేదండి మా ఊరు
వచ్చారు కానీ అని ఏదో పొగుడుతున్నారు నన్ను. అప్పుడు నేను అన్నాను, దానివల్ల మీ ఊర్లో ఎవరికైనా జరిగిందా అన్నాను. మేలేమని జరిగిందా, మార్పు ఏం జరిగిందంటే ఈ అభ్యమ వాళ్ళు వింటారంటే పోతారు, నీకు అంతేనండి అన్నారు. మరి ఇప్పుడు నాకు పేరు వచ్చిందా, దేవునికి పేరు వచ్చిందా అంటే నేను అన్నాను, ఆ తమ్ముడు నాకు కూడా ఉన్నట్టున్నాడు, పేరు ఎవరికి వచ్చింది ఇప్పుడు? నన్ను మరలా పిలవడా కారణం నా పేరును బట్టా, లేక దేవునికి మహిమార్థమైన సాక్ష్యము ఎవరైనా మారు మనసు పొందినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారా అంటే ఎవరు లేరు. రాజులండి, ఎప్పుడు రాని వాళ్ళు వచ్చారండి, ఆ టెర్రాస్ మీదకి ఎక్కి విన్నారండి. వాళ్ళ లేడీస్ కూడా ఆ చెట్లు దగ్గర కుర్చీలు వేసి కూర్చున్నారండి, విన్నారండి ఆ వాకిట్లో. అంటే చాలా బాగుంది మీ మాట, కానీ నాకు పేరు వచ్చిందా? అయితే నేను అవసరం లేదు, అది చాలు వాళ్ళకి. కాబట్టి ప్రియులారా, అనేక సార్లు మనకు కీర్తి వస్తుంది దేని బట్టో, కానీ మన పరిచర్య ఫలము, నాకు ఏదైనా ఒక మారు పేరు మనకి దొరుకుతుందా, ఒక నిక్నేమ్ మనకి ఇస్తున్నారా, మన పరిచర్యలో మనం వాడబడుతున్న విధానం చూసి వారు మనకు ఒక ఆయన గురించి ఒకసారి ఇలా చెప్పారు. అనంతపూర్లో కలకటాలో జూట్ మిల్స్ అని ఉండే, ఇప్పుడు ఇటు కూడా ఉన్నట్టున్నాయి. అక్కడ ఈ అనంతపూర్ ఆయన అగ్రిప్ప గారు అని ఒక ఆయన, ఎప్పుడో ఆ కాలంలో సైలస్ ఫాక్స్ గారు ఉండేవారు. ఆయన తోటివాడు ఈయన అక్కడికి వెళ్ళి జూట్ మిల్లు తెలుగు వాళ్ళకి సువార్త ఏదో వాక్యాలు ఏదో మీటింగ్ పెట్టుకుని చెప్పొచ్చారు. అందులో ఒక ఆయన ఎవరో తెలుగు ఆయన, ఏం పేరండి, హిందూపూర్ నేటివ్ ఆయన, అనంతపూర్ మీదకి వెళుతూ ఈయన చూడాలనుకున్నాడట. ఎవరిని? ఈ అగ్రిప్ప గారిని చూడాలనుకుని అనంతపూర్ స్టేషన్లో దిగి ఒక గుర్రబండి ఎక్కాడట. అప్పుడు గుర్రబళ్ళు ఉండేవి, జట్కా బళ్ళు అనేవారు. గుర్రబండి ఎక్కి తీసుకెళ్ళయ్యా నువ్వు ముందు ఆయన చెప్పాడంట, స్టేషన్కి ఎడమ వైపులో రోడ్డు ఉంటుంది, తర్వాత 2 రోడ్లు దాటి కుడివైపు తిరిగితే కొంచెం దూరం వస్తే అక్కడ నేను ఉంటాను, ఏదో చెప్పుకొచ్చాడు. అక్కడ అలా వేగ్గా ఆయన జ్ఞాపకం ఉండి ఆ గుర్రబండి ఇటు పోని మొత్తానికి ఆయన దొరకకుండా అటు ఇటు తిరిగి చివరికి ఆయన అలిసిపోయి, గుర్రం అలిసిపోయి, ఏమంటే అసలు మీకు ఎవరు కావాలండి, ఏంటి ఊరంతా తిప్పుతున్నారు మమ్మల్ని, సరే తిరుగుతాం కానీ అంతసేపు గుర్రం అలిసిపోయింది, నేను అలిసిపోయిందంటే, అదేనయ్యా ఒక ఆయన ఎలాగుంటాడండి, నేను ఏం చేస్తాడంటే, ఆయన నల్లగుంటాడు, కొంచెం పొట్టిగా ఉన్నట్టుగా ఉంటాడు, లావుగా ఉంటాడు, ఆయన బైబిల్ పట్టు తిరుగుతాడు, ఎప్పుడు ఇంత లావు బైబిల్ అని చెప్పాడు. అయ్యో నీతిమంతుడా అన్నాడట ఆయన. అగ్రిప్ప గారు అనలేదు, పాస్టర్ గారు అనలేదు, నీతిమంతుడా. మరి ఆ మాట చెప్తే తీసుకెళ్తాను కదా అయ్యా నేను అని చెప్పి తీసుకెళ్ళి అక్కడ జటకా బండి ఆపాడట. నీతిమంతుడు అని గుర్రబండి ఆయన చెబుతున్నాడు. అలాంటిదని ఒక పేరు మనకుందా? మన ఊర్లో దిగి మన గురించి అడిగితే పలానా బోల్డ్ చర్చిలండి ఇక్కడ ఎవడని చెప్తాం అంటున్నారు. ఒకవేళ మన గురించి మాట్లాడినప్పుడు ఒకసారి జోష్ అన్న సిద్దిపేటకు వచ్చి రేడియోలో మాట్లాడి జోష్ అన్న మా ఇంటికి వద్దని సిద్దిపేటకు వచ్చాడు. వచ్చినప్పుడు బస్సు దిగి, అప్పుడు 4 గంటల ప్రయాణం ఉండేది బస్సు, సింగల్ రోడ్లు అవి ఉండే. వచ్చి దిగి అడిగాడు రిక్షాల దగ్గరికి వెళ్ళి, ఇలాగా నేను చర్చికి వెళ్ళాలి, ఇక్కడ ఏదన్నా ఉందంటే పేరెడితే ఎవరు చెప్తారన్నట్టుగా అన్నట్టు. వాళ్ళు అన్నారంట, ప్రార్థన చేసే దగ్గర తీసుకెళ్ళాలా, చర్చికి తీసుకెళ్ళాలని అడిగాడట. వాళ్ళు ఎవరు రిక్షా దొక్కారు, ప్రార్థన చేసే దగ్గరికి వెళ్ళాలా, చర్చి దగ్గరికి వెళ్ళాలా అంటే, చర్చ్ ఒకటి ఉంది పబ్లిక్ అక్కడ, మా దగ్గర నేను 2వ వాడిని ఆ ఊర్లో అనుకుంటా, ఎక్కడో ఆ మూల చెరువు గట్టున మేము ఉండేవాళ్ళం. తిన్నగా తీసుకొచ్చాడు ఆడికి, మా దగ్గర తీసుకొచ్చాడు. అన్న ఎలా వచ్చారన్నా అంటే, తమ్ముడు ఇలాగ అడిగారు తమ్ముడు, చర్చి దగ్గర తీసుకెళ్ళమంటారా ప్రార్థన చేసే దగ్గరికి అని అడిగారన్న. అంటే మనకి ఏదో ఒక పేరు ఉంటుంది ఎక్కడో, నేను అనుకోలేదు అలాగా. నా పేరు చెప్తే ఎవరు తీసుకొస్తారు కానీ, మరి ప్రార్థన చేసే అంత పెద్ద ప్రార్థనా పనుల వరకు కూడా మేము అనుకోలేదు. పెద్ద ఎలుగెత్తి మైకులు, అప్పుడు మైకులు లేవు, మైకులో పెట్టి మేము ప్రార్థన చేసింది లేదు. లేక ఒక పెద్ద గుంపు, ప్రార్థనా గుంపు ఉంది మా దగ్గర అని ఎవరు అనుకుంటారని అంత గుంపు కూడా లేదు మా దగ్గర. కానీ ఆ రిక్షానికి ఎలాగ అర్థమైందో నాకు అర్థం కాలేదు అసలు.
ప్రార్థన చేసే దగ్గరిక అంటే ఒకళ్ళిద్దరు మొక్కజొన్న పొత్తులు కాల్చుకుని ఒక ఆయన అలా ఒకసారి వస్తే మేము పూటను తుంచుకొని ప్రార్థన చేసి పంపించాం. ఆయనకి అని చెప్పాడు, ఈయనకి ఏమైందో తెలియదు. కానీ ఏదో ఒకటి పసిగడతారండి మనల్ని వాళ్ళు, ఎక్కడో చోట మనకు గుర్తుపడతారు వాళ్ళు. కాబట్టి నిన్నేమని గుర్తుపడుతున్నారు ప్రజలు అనేది ప్రశ్న. తరువాత ఇతడు భూమి గలవాడ ఉండి దాన్ని అమ్మి అనేటువంటి మాట. అంటే నేను అనుకుంటున్నాను ఇక్కడ ఒక మాట ఈ ధ్యానంలో, ఇతడు ఆదరిస్తూ హెచ్చరిస్తూ అపస్తులకు అందుబాటులో ఉండి ఈ పరిచర్యలో పాల్గొనడానికి ఆయనకు ఒకటి అడ్డం వచ్చిందండి. అడ్డం అదేంటంటే ఆయన వ్యవసాయం. కాబట్టి దాన్ని అడ్డం తొలగించుకున్నాడు, అడ్డం తీసేసుకున్నాడు. దేవుని సేవకులు చాలా అడ్డాలు ఉన్నాయి ఇప్పుడు, అడ్డాలు. ఆయన అడ్డా ఎక్కడని అంటున్నారు, చాలా ఉన్నాయి, దొరకరు. ఇందాక అయ్యగారు చెప్తున్నారు, అమ్మ ఉన్నారా రాజశేఖర్ గారు అంటే లేడు, ఎడకెళ్ళంటే ఏమో అటు ఎక్కడ తిరుగుతున్నాడు. నువ్వేంటమ్మంటే నీకు అంత అవసరమా? ఆయన భార్యని అందంట. అప్పుడు ఆయన వచ్చేం చెప్పుకున్నాడంట, ఆయన మంచోడు కానీ వాళ్ళ ఆవిడ కొంచెం గయ్యాళ్ళండి, పాపం ఆయన ఎలా పడుతున్నాడో అన్నట్టుగా. కనుక మనం ఏవో మనకు కొన్ని అడ్డాలు ఉన్నాయి, మనమేవో ఎక్కడో తిరుగుతున్నాం, ఎక్కడో ఆగిపోతున్నాం, ఎక్కడికెళ్తున్నామో తెలియదు, ఎందుకు వెళ్తున్నామో తెలియదు, ఏ పని మీదో ఏం వ్యవహారమో, మనం ఎందుకు పిలువబడ్డామో, ఇప్పుడు ఏ పని మీద ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నామో, ఏ పనికి ఎక్కువ డబ్బు ఖర్చు పెడుతున్నామో, దేని కొరకు మనం ఆ ఊరిలో ఉంటున్నామో లేక ఊరిడిచిపెట్టి ప్రయాణాలు అక్కడిక్కడ చేస్తున్నామో, ఇవి ఆలోచన చేస్తే మనం అన్యదా బ్రతుకుతున్నామేమో. ఒకవేళ నేను ఒక మాట అంటాను అండి, మనల్ని పిలిచిన దేవుడే ఇప్పుడు మనకు తోడై ఉన్నాడా? ఇప్పుడు మనల్ని ఏలుతున్నాడా? ఆయనే ప్రభువుగా ఉన్నాడా? ఆయన పిలిచినప్పుడు ఏ ఒబిడియన్స్తో మనం వచ్చామో అదే ఒబిడియన్స్ ఇప్పుడుందా? అదే లోబడుట, అదే విధేయత ఇప్పుడుందా? పిలిచినప్పుడు ఎందుకు వచ్చామో ఆ పని మీద ఉన్నామా? మరి కొన్ని పనులు యాడ్ అయినాయా? మనకి కొన్ని పనులు కలిసినయ్యా? ఒక ఆయన వాళ్ళ అమ్మాయికి వివాహం చేస్తుండగా దినాలలో ఒక ఆయన వెళ్ళి, అన్న ఎట్లా ఉందన్న పరిచర్య అని సేవకుని అడిగితే, ఎక్కడండి 4 రోజుల నుంచి ఇదే మా అమ్మాయి పెళ్ళికి ఎన్ని సిద్ధపరచుకోవడమే సరిపోయింది అన్నాడట. 4 రోజుల నుంచి ఎక్కడండి సేవ, ఏదో అలాగ ఆదివారం వస్తున్నారు, ప్రార్థన కొడుకు పెడుతున్నాం, కానీ ఇది ఈ పనులే సరిపోయి. అంటే అమాయకంగా అన్నాడా లేకపోతే ఉదాసీనమైనటువంటి సేవకుడా? ఏంటి ఆ మాటకు అర్థం? అంటే నువ్వు సేవ కంటే దేనికో ప్రాధాన్యత ఇస్తున్నావు. అమ్మాయి పెళ్ళి అంటే అంత 4 రోజులు పనిచేసేసేంత అవసరమా నీకు? ఒక సేవకుడుగా నీ కుమార్తె వివాహానికి అంత ఏమవసరం? మా అబ్బాయి పెళ్ళి అయిన తర్వాత నేను గూడూరు వెళ్ళాను, నెల్లూరు దగ్గర. వెళ్తే అక్కడ ఒక ఆయన అన్నాడు, బ్రదర్ బాబు పెళ్లి చేశారంట, మాకు అసలు తెలియదు బ్రదరు, మమ్మల్ని పిలవలేదు కదా అంటే. అప్పుడు నేను చెప్పాను, బ్రదరు అలా పిలిస్తే అందరికీ భోజనం పెట్టాలి కదా, ఇప్పుడు అలా పిలిస్తే 3 మంది వస్తారు. నేను పిలిస్తే ఒకవేళ తెలిసిన వాళ్ళు రావచ్చు చాలామంది, మరి అందరు నేను పెట్టగలగాలి కదా, భోజనం పెట్టగలగాలి కదా అంటే. ఇంకొక ఆయన పక్కన అంటున్నాడు, వచ్చిన వాళ్ళు వట్టిగానే పోతారా? అంటే మీరేదో ఇస్తారని నేను ముందు అప్పులు చేసి ఖర్చు పెట్టినా, మీకు సిద్ధపరచనా? 2 జేబులు చెత్త కుట్టించుకుని కూర్చోనా మీ ముందు జేబులు నింపుతారని? కనుక ఇలాంటి ఆలోచనలు మనం, ఇలాంటి అడ్డాలు మనం తొలగించుకోవాలి. సేవ చేయలేం మనం. సైడ్ బిజినెస్లు తొలగించుకోవాలి. మన గురి ఒకటే, దృక్పథం ఒకటే. ఆత్మ సంబంధమైనటువంటి సేవకునిక దృక్పథం, ప్రధానమైన దృక్పథం ఏంటంటే ఆత్మల సంపాదన, ఆత్మల సంరక్షణ. ఇక అన్నీ బట్టివే, ఇవన్నీ ఇలా ముడతబడి ఉండవలసిందే. ఈ 2 ఏదైనా కొసరా, దానికి పెద్ద సమయం వెచ్చించకూడదు, దానికి ఎక్కువ ఖర్చు పెట్టకూడదు. ఈ 2టికే మనం ఏం చేసినప్పటికి కూడా దాని గురించి కష్టపడకూడదు. ఈ 2 కొరకు ఏం చేసినప్పటికి కూడా
దాని విషయమై మనం ఏమి నెలలు తరబడి మన వాళ్ళందరినీ పోజే సంప్రదించి సలహాలు తీసుకొస్తున్న పని ఏమీ లేదు మిగిలిన దానికి. ఈ రెండే ముఖ్యం. ఆత్మ సంబంధమైన దేవుని సేవకుడు అయితే, నీవు దైవజనుడవైతే, నువ్వు దేవుని ఆత్మల సంపాదన కొరకు సన్నద్ధుడవైతే సంపాదించాలి, తర్వాత సంరక్షించాలి. నీ మంద సౌందర్యంగా ఉండాలి. ఇందాక దైవజనులు చెబుతున్నారు, అదే మన ఆనందము, అదే మన కిరీటము. నేను అపేక్షించుచున్న, ఎంత చక్కగా వర్ణించారండి. ఇవన్నీ నాకు కావలసి ఉండొచ్చు, కానీ వాటికన్నిటికంటే మించి నా కోరిక ఎవరంటే నీవే. నా కోరిక, నాకు 3 పిల్లలు, నా భార్యకు పుట్టారు పిల్లలు వాళ్ళు. అయితే నేను కన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ, వీరు నా నిజమైన పిల్లలు. వినలేదండి ఈ మాటలన్నీ? తల్లడిల్లిపోలేదా? మనం తట్టుకోగలిగామా మాటలు? ఎంత బోరున ఏడ్చారు ఇక్కడ. అందులో నిలబడదాం. కనుక ఈయన అది అమ్మి, తెగ నమ్మి, వెనక ముందు ఆలోచించకుండా, పిల్లలున్నారు ఎలాగా, రేపు ఎలాగా, సరే దీన్ని అలా చేద్దాం, ఇలా చేద్దాం, లావాదేవీలు ఏమీ లేవు. వన్స్ ఆఫ్ ఆల్ ఈ కట్ ఇట్ ఆఫ్ ఎట్ వన్స్. ఒకేసారి దాన్ని నరికి వేసినట్లుగా, లేకుండా చేసుకున్నట్లుగా. కనుక దేవుని సేవకులు ఈ సైడ్ బిజినెస్ విడిచిపెట్టాలి. ఇంకేదో చేయడానికి సమయం, అలాగే ఖర్చులు, డబ్బు వెచ్చించడం, అలా దాని కొరకు ప్రయాసపడడం, దాని కొరకు రాత్రింపగల సమాలోచనలు చేయడం, ఇవి తగ్గించుకోకపోతే, లేక విరమించుకోకపోతే మనం దేవుని సేవ చేయలేము. ఇందాక దైవజనులు చెబుతున్నారు, అలాంటి వాళ్ళు ఎవరికి ఉంటారు కాబట్టి ఇలాంటి మాటలు నేను మాట్లాడుతున్నాడు ఆయన. ఒకవేళ ఈ మాటలు కూడా అలాంటి వారు ఎవరైనా ఇక్కడ ఉన్నారేమో, సైడ్ బిజినెస్ వాళ్ళు. తర్వాత ఇంకొక ఆశ్చర్యమైన మాట ఏంటంటే, దాని వెల తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టెను అంటే, తన కుటుంబం అంతా అంగీకరించాలి ఆ మాట. తన భార్య అంగీకరించాలి, తన పిల్లలు అంగీకరించాలి. జక్కయ్య తన ఆస్తిని తెగ నమ్మినప్పుడు అన్నిటినీ, అంటే దాన్ని అమ్మివేసి బీదలకు ఇచ్చి 4 అంతలు అన్యాయం తీసుకున్న వారికి ఇస్తున్నప్పుడు తన భార్య పిల్లలు ఏకీభవించడం, అది ఎంత కష్టమైన విషయం అండి అది. నేను అప్పుడప్పుడు నా తలంపుగా అంటాను, అయ్యుంటే కూడా అయ్యి ఉండొచ్చు, మరి అని భార్య అడిగి ఉండొచ్చు, ఏంటండి అన్నీ పోతే మనకేముంటుందండి అంటే, మనకి ఏ సుట్టాడే చాలుదా అన్నాడా? నిజమేనండి. ఆయన ఆమె కూడా అంగీకరించకపోతే ఆయన ఇష్టం ఎక్కడ సాగుద్దా ఇంట్లో? తర్వాత ఈ ఇంటికి రక్షణ వచ్చిందనే సాక్ష్యం ఎక్కడ దొరుకుద్దా ఇంటికి? కనుక సేవకుని యొక్క కుటుంబము, అందుకే వాక్యంలో రాయబడింది, సేవకుడు తన కుటుంబాన్ని ఏలకపోతే సంఘమును ఎలాగూ ఏలును. నీ భార్య నీ మాట వినాలి. నీకు నీ భార్య దగ్గర మర్యాద ఉంటే, నీకు ఒక గౌరవం ఉంటే నీ భార్య దగ్గర, నీ భార్యకు నీవు నిజముగా దైవజనుడు అని గుర్తింపు ఉంటే, నీ ఇంట్లో నీ భార్య నీ పిల్లలు అలా గుర్తించగలిగితే నీ మాట చెల్లుబడి అవుద్ది తప్పకుండా. కానీ అవకతవకల విధానాలు చూసి నీ బోధ ఒకలాగుండి బ్రతుకు మరోలాగుంటే, మొట్టమొదటిగా నువ్వు ఫెయిల్ అయింది ఎక్కడంటే నీ భార్య దగ్గరే, తర్వాత నీ పిల్లల దగ్గరే. నోవహును గురించి నేను చదువుతున్నప్పుడు, నోవహు దేవుని మాట విన్నాడు. దేవుని మాట వినడానికి అవకాశము లేని సందర్భంలో, ఆ సమయంలో ఆయన మాట విన్నాడు. ఓడంటే నోవహు ఇప్పుడు చూశాడా? ఓడను నోవహు ఇప్పుడు చూశాడా? నువ్వు ఓడం చెయ్యి అన్నాడు. ఓడ అంటే ఏంటి అన్నాడా? ఓడంటే నువ్వు ఓడం చెయ్యి, నేను చెప్పినట్టు చెయ్యి అన్నాడు. నేను చెప్పిన కర్ర పెట్టు, నువ్వు చెక్క అది వాడు, నేను చెప్పినట్టు కొలతలు చొప్పున చెయ్యి అన్నాడు.
ప్రభువు చెబుతూ ఉండగా చేస్తూ ఉన్నాడు. ఓ చెక్క పెట్టి నెక్స్ట్ ఏంటి ప్రభు అన్నట్టు ఆ నెక్స్ట్ ఏదో పెట్టాడు. అలా పెడుతూ ఇప్పుడేంటి ఇలాగా అడుగడుగున ప్రభువు చెప్పినట్లుగా ఆ 6వ అధ్యాయం 22వ వచనంలోన ఆ మాట వ్రాయబడి ఉంటుంది. నోవాహు అట్లు చేసెను, యెహోవా చెప్పినది యావత్తు చేసెను, అట్లు చేసెను, యావత్తు చేసెను. అంతా చేశాక ఆయన చూసి వాడంటే ఎలా ఉంటుందా అనుకున్నాడు ఆయన. వాడంటే ఆయనకు తెలియదు. ఆయన చెప్పినట్టు చేస్తే వాడైంది, కానీ వాడు ఎలా కూడా ఈయనకు కూడా తెలియదు. ఇది సేవకుని యొక్క జీవితంలో ఆ విధంగా ఉండడం తన భార్య చూసింది, తన పిల్లలు చూశారు. ఏంటండి ఇది ఇక్కడ చేస్తున్నారు, ఇలా ఇదేదో షేపులో అవుతుంది ఏంటంటే ఇది ఓడంట, ఓడ చేయమన్నాడు. నేను ఓడ చేస్తున్నాను. ఓడంటే ఏంటంటే ఏమో. వాళ్ళందరూ సహకారం, భార్య పిల్లలు, ఇదంతా అయిపోయిన తర్వాత మరి నిజంగా వారందరూ ఓడలోకి వెళ్ళారు. 8 మంది ఆ జలప్రళయములో రక్షించబడ్డారు. పైనుంచి వర్షం పడద్దంటే అది ఎప్పుడు ఎవరు చూడలేదు. జలప్రళయం అంటే ఏంటో ఆ పదానికి అర్థం కూడా తెలియదు. గాడ్ సెట్ అండ్ ఇట్ ఈస్ సెటిల్డ్, అంతే. దేవుడు చెప్పాడు, అయిపోయింది, మనకు తెలియదు అది అనే విధమైన సేవకులము. కాకపోతే మన మనసాక్షి మన మీద నేరారోపణ చేస్తూ ఉంటుందని ఈ కూడికల్లో మరి జెర్మియా గారి లాగా లాస్ట్ టైం కూడా పెట్టినప్పుడు మరి ఆ భారము, ఆ జరిగిన వాక్యము నాకు జ్ఞాపకాలు ఉన్నాయండి బాగా. ఆ కాన్ఫరెన్స్ అని లాస్ట్ టైం వేసిన పేపర్లో నాకు ఫర్నేస్ అని చదివాను నేను బై మిస్టేక్. అంటే క్లియర్గా లేదు, మధ్యలో ఏదో వచ్చింది. ఇప్పుడు ఫైర్ కాన్ఫరెన్స్ అంటే ఫైరీగానే ఉంది నిజంగానే. మనం ఇందాక మండలేదా, మన హృదయాలలో పశ్చాత్తాపం కలగలేదా? దేవుడు అలాంటి కార్యాలు చేయుటకు ఇంత ఖర్చు, కష్టం, ప్లానింగ్ ఇదంతా అయిన తర్వాత మళ్ళీ వెళ్ళి మనం అలాగే ఉంటే దీని అంతటికీ లెక్క అప్పగించవలసిన వాడు మనం కాదా? ఈ కష్టానికి, ఈ ఖర్చుకి దేవుడిని లెక్క అడిగితే మనం ఎలాగా జవాబు చెప్పగలం? కనుక తన ఇంట్లో వాళ్ళందరూ ఏకీభవించుట మనం చూస్తున్నాం. అలా ఏకీభవించకపోతే డబ్బంతా అమ్మి పట్టుకెళ్ళి ఏం చేశావు అని భార్య అడిగితే అపొస్తలుల పాదాల దగ్గర పెట్టానంటే ఆమెకు అది ఇష్టం లేకపోతే అదెంత పెద్ద గొడవ. మొత్తానికి ఈయన ఇటు సేవకు పనికిరాడు, అటు భూమి అయిపోయింది. ఇక బ్రతుకు తెరివే లేదు, ఇక ఆయనకి సాక్ష్యమే లేదు. ఈ 4వ అధ్యాయములోనే ఆయన పేరు అక్కడే వచ్చింది, అక్కడే ముగింపైపోను. కనుక దేవుని సేవకుడుగా మొట్టమొదటిగా సన్నద్ధుడు కావాలి. నిన్ను నీవు, నన్ను నేను ప్రిపేర్ చేసుకోవాలి, కవచము ధరించుకోవాలి. ప్రతి సత్కార్యం, దేవుని కార్యములే సత్కార్యాలండి. మరి ఏ కార్యం నీ కొరకు నీవు గొప్ప వాటిని వెతుకుతున్నావా? వెతకవద్దు. వాక్యంలో చాలా తేటగా ఉంది. వాటికి అంతం వస్తుంది. దేవుని కార్యాలే నిత్యము నిలిచేవి, మనకు బహుమానం తెచ్చేవి. హల్లెలూయా. అలాగే కాకపోతే ఏదైనా నువ్వు నష్టం చేసుకుంటావు, నేను వ్యర్థుడిని అయిపోతాను. కనుక నీ కుటుంబం విషయమై నీకు అడ్డం వచ్చేదాన్ని తొలగించుకోవడానికి నీ కుటుంబం అడ్డం రాకూడదు. ఒకదంతా అమ్మేసి ఆ డబ్బంతా తెచ్చి తన భార్య దగ్గర పెట్టి నేను సేవలో వెళ్దాం అనుకున్నాను, ఇది నువ్వు సంవత్సరం నడిపించంటే కొంతవరకు ఒప్పుకునేమో అని ఒకవేళ. కానీ అపొస్తలుల పాదం దగ్గర పెట్టాడు. ఇంకా ఆయన నాకు ఏదో ఉంది అనేటువంటి ఆశ లేకుండా చేసుకున్నాడు. నేనే ఉన్నాను, నేను దేవుని కొరకు ఏదైనా చేస్తాను. ఇదిగో అపొస్తలులకు అప్పగించుకున్నాడు పాదం. ఏంటి బర్నబా, బాగానే పనిచేస్తున్నావు కదా, బాగానే అందుబాటులోకి వస్తున్నావు కదా, ఏం చేస్తావంటే లేదయ్యా మొన్నోసారి మీరు నన్ను పిలిచారంట, నేను లేను, ఆ రోజు కుప్పేస్తున్నాము.
అన్నోళ్ళు చెప్పారు, నీ గురించి చూశాను, నువ్వు లేవు, ఆ రోజు ఏదో పని చెప్తాను కూడా, పని ఆగిపోయింది, అది ఇంకొకసారి రిపీట్ అవ్వకూడదు నా జీవితంలో. దేవుని సేవలో ఆగిపోవడానికి ఏం చేయాలండి? నెల రోజుల నుంచి మా అమ్మాయి పెళ్ళికి గ్రౌండ్ చెక్కడం, అన్నీ సమకూర్చుకోవడం, నెల రోజు ఇదే సరిపోయింది అనేటువంటి ఆ పీడ నీ జీవితంలోకి ఎప్పుడు రాకుండా చూసుకోవాలి. ఇందాక మా అబ్బాయి మ్యారేజ్ గురించి ఆయన చెబుతూ ఉంటే ఏదైనా కొన్ని క్లారిఫికేషన్స్ ఉండొచ్చు, కానీ అంతే జరిగింది, అంతకంటే మించి ఏమి జరగలేదు. వాళ్ళిద్దరు బాగానే ఉంటున్నారు, కాపురం చేసుకుంటున్నారు, పిల్లలు, దేవుడు దీవించిన కుటుంబంగా చూడగలం ఆ కుటుంబాన్ని. కనుక పెళ్ళి చాలా ఘనంగా చేయవలసిన అవసరం బైబిల్లో నీకు ఏ వచనంలో కనపడింది అసలు? దేవుడికి చేతగాకనా ఆమెను పట్టుకొచ్చి ఆయనకు అప్పగించేది కాపురం చేసుకోమన్నాడు. ఆయనకు గొప్పగా చేయలేకనా? కనుక ఇలాంటి ఒకళ్ళని చూసి పులిని చూసి నక్కలు ఓతలు పెట్టుకున్నట్టుగా సేవకులు ఓతలు పెట్టుకుంటున్నారు. ఒక ఆయన అన్నాడు, నేను వచ్చినప్పుడు అండి ఇక్కడ చిన్న స్థలం తీసుకుని గుడి చేసుకున్నామండి, ఈ చెరువు గట్టున సంత ఉండేదండి, అంటే వంకాయలు బెండకాయలు అవి అమ్ముతారు కదా, అలాంటి సంతలు అంటారు కదా, తెలుసు కదా, ఆ సంత ఉండేదండి, ఇటు అటు కాయగూరలు పెట్టుకుని అవి పెట్టి కూర్చునేవారండి చెరుగొట్టు మీద. ఈ మధ్య నుంచి నడుచుకుంటా వెళ్ళి కాయగూరలు కొనుక్కునేవారండి. అయితే అప్పుడు డబ్బులు లేక ఈ కాయగూరలు అమ్మేసిలంతా వెళ్ళిపోయాక రాత్రి 7-8 గంటలకి అలా వెళ్తే పుచ్చిపోయిన వంకాయలు, కుళ్ళిపోయిన టమాటాలు, స్వచ్ఛపడిపోయిన బెండకాయలు అక్కడ పడేసి ఉండేయండి, అవి పట్టుకెళ్ళి మేము కూర వండుకునేవాడిని అని అన్నాడు ఒక ఆయన. ఒక సేవకుడు చెప్పిన మాట చెబుతున్నాను మీకు నేను. అలా ఉండేదన్నా రోజుల్లో, అలాగ చేసామన్నా, అలాగన్నాడు, బాగుంది, చాలా త్యాగం అనుకున్నాను. ఒకసారి ఫోన్ చేసి కొంతకాలం తర్వాత, అన్న మా అబ్బాయి పెళ్లి పెట్టుకున్నా, మీరు రావాలి అన్నాడు. నేనన్నా సరే బ్రదరు, నేను అటు వచ్చినప్పుడు వస్తాను, ఒకవేళ నేను ఇచ్చిన డేట్లో పెట్టుకుంటే పర్లేదు అన్నాను. మచిలీపట్నం సైడ్ చెప్తున్నాను మీకు నేను. అంటే అప్పుడు ఆయన అన్నాడు, అని ఎప్పుడు పెట్టుకుందాం అనుకున్నారంటే, అన్న ఇప్పుడు ఇంకా సరిగ్గా నన్ను ఎక్కువ అన్న అంటారు, అయ్యగారిని తక్కువ అంటారు, అప్పుడప్పుడు మీరు అంటుంటే నేను చాలా నన్ను గొప్పవాడిని చేస్తానని మీరు అనిపిస్తుంది నాకు. సరే, మొత్తానికి అన్న మరి నేను చెప్తానన్నా మీకు, ఎందుకంటే అన్న పెళ్లి చేయాలంటే మామూలు కాదు కదా, ఓ ₹1,00,000 కనీసం, దాన్ని ఏమంటారండి, ప్రధానమా, అలాగేదో ప్రోగ్రామ్ ఏదో ఉందంట ముందు, దాని కొరకు ఓ ₹1,00,000 ఖర్చు వస్తుందండి, ఇక పెళ్ళంటే అది మళ్ళీ మామూలుగా ఉండదు కదా అంటున్నాడు. ఈయన ఎవరండి చెప్పండి? పుచ్చిపోయిన వంకాయలు ఏరుకున్నాడట, మెత్తబడిపోయిన బెండకాయలు, ఆ యొక్క టమాటాలు పడేసిపోతే, ఎవడ కొద్దిగా పడేసిపోతే తర్వాత వచ్చి తినే పందులో కుక్కలో అవి తిన్నామని చెప్పినప్పుడు నా హృదయంలో ఎంత ఘనమైన స్థానం ఆయనకు వచ్చిందంటే, ఈ రోజున ఎందుకంత పొగరు నీకు? ఇందాక రాజశేఖర అయ్య గారు అన్నారు, ఎవడో కూడా అడగాడు కాదని. నేనే అడిగాను ఆయన్ని, బ్రదర్ మీరు ఈ మాట చెప్పారు కదా, అది మీకు జ్ఞాపకం లేదా? ఈరోజు మీ అబ్బాయి పెళ్లి చేసేటప్పుడు ఆ పుచ్చిపోయిన వంకాయలు, ఆ పడేసి ఆ కర్మలో మిమ్మల్ని దేవుడు ఉంచాడా? ఉంచలేదు కదా. కానీ ₹1,00,000 ఆ పెళ్లి చూపుల ఇలాంటి ప్రధానం అంటారండి, ఎంగేజ్మెంట్కే 1,00,000 అవుద్ది కదా అని మీరు అంటున్నారు కదా. అసలు మీకు అదంతా మర్చిపోయారా? ఈ రోజున మీరు దానికి అర్హులని ఎలా అనుకుంటున్నారు? అది ఎవరు సొమ్ము? ఎవరిచ్చారు మీకు ₹1,00,000? సంఘమే కదా, సేవకుడు ఇచ్చిన గిఫ్టే కదా. అవి నీ కొడుకు కొరకు ఖర్చు పెట్టి అవి కూడా చాలవనేటువంటి, ఇప్పుడు మీరు నిజమైన దరిద్రులండి, అప్పుడు మీరు ధన్యులండి అని చెప్పాను నేను. నాకు చనువు ఉంది కాబట్టి అందరికీ నేను చెప్పలేను, కానీ చనువు ఉంది, మాట వింటాడు అని వినేవాడన్ని, కానీ పెళ్ళికి నన్ను పిలవలేదు తర్వాత. అలా చేయలేకపోతున్నారు, తగ్గించుకోలేకపోతున్నారు. అలాంటి దుస్థితిలో సేవకులుంటే, బర్నబా ఎంత మంచి ఎగ్జాంపుల్ చెప్పండి. బర్నబా గురించి 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను, వినండి. పౌలు సేవలోకి వచ్చాడండి, రక్షించబడ్డాడండి, కానీ ఎవరు నమ్మలేదు ఆయన్ని. నేను దేవుని నమ్మానంటే, నమ్మితే నమ్మొచ్చుగా, మేము నేను నమ్మమన్నారు. పౌల్ని ఎవరూ చేర్చుకోలేదండి ఆయన్ని.
చూడండి, 9వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట మనం చూస్తాం. 9వ అధ్యాయంలో 26, 27 వచనాలు చూడండి, చదవండి ఎవరైనా. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు ప్రయత్నం చేశాడనమాట. యత్నము చేసును కానీ అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడ్డారు. అయితే చూడండి, ఆ మాట ఎంత బాగుందో. బర్నబా అతని దగ్గరకు తీసుకొని అపొస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి, అది ఆయన లక్షణం, ఆదరించేవాడు, చేర్చుకునేవాడు, దగ్గరకు తీసుకునేవాడు. ఆయన అపొస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి, అతడు త్రోవలో ప్రభువును చూచిననియు, ప్రభు అతడితో మాట్లాడిననియు, అతడు దమస్కులో యేసునామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా, అంటే తన ఇంటి దగ్గర కొన్ని రోజులు ఉంచుకున్నాడు, తన కుటుంబంలో ఉంచుకొని ఎంక్వైరీ చేశాడు. ఎలాగ నువ్వు నమ్ముకున్నావు, ఏ విధంగా నీవు దమస్కు మార్గంలో ప్రభు దర్శనం పొందావు, వివరంగా తెలుసుకుని ప్రభు ఆత్మచేత ఆయన ఒప్పించబడి అన్నయ్యల దగ్గర తీసుకెళ్తాను, వాళ్ళతో కూడా మాట్లాడదాము, మీరు సేవలో బాగా వాడబడాలి అని ప్రోత్సహించాడు ఆయన్ని. కానీ వారు నమ్మలేదు. ఆ తర్వాత కొంతమంది అప్పటికే శిష్యులయ్యారు. దమస్కు ప్రాంతంలో ఆయన సువార్త చెప్పడం వల్ల శిష్యులయ్యారు. అప్పుడు యూదులు ఆయన చంపాలని ఆలోచన చేస్తున్నారు. ఆయన్ని ఒక గంపలో పెట్టి అవతల దించేశారు. మరలా ఇక్కడ బర్నబా ఈయన్ని మరలా ఇంట్రడ్యూస్ చేద్దాం చూశాడు, కానీ ఒప్పుకోలేదు వాళ్ళు. అప్పుడు 30వ వచనంలో ఆయన తార్సుకు పంపించేశారు. ఆయన అసలు ఊరు వెళ్ళిపోయాడు, తార్సుకు వెళ్ళిపోయి అక్కడ ఉండిపోయాడు. గమనించండి, పౌలు ఈ రోజున బర్నబా కంటే ఎన్నో వందల వేల రెట్లు గొప్ప సేవకుడుగా మనకు కనబడడం లేదా? ఆయనను ప్రోత్సహించడానికి, ఆయన స్టోరీ అంతా విని, ఆయన నమ్మకం ఉందేంటో, ఆయన ఏం చదువుకున్నాడో, ఏం వ్యాపారం చేసేవాడో, సన్హెడ్రిన్ సభలో ఆయన సభ్యత్వంలో ఆయన స్థానం ఏంటో, ఆయన ఎలా సలహాదారుగా తీసుకునేవారో, ఆయన యొక్క విద్యాపరంగా చూస్తే ఆ కాలంలో అంత చదివిన వాడెవడు మరొకడు లేడు అనేటువంటి ఈ మాటలన్నీ జ్ఞాపకం పెట్టుకున్నాడు. 11వ అధ్యాయంలో ఈ బర్నబా గురించి మనం ఇక్కడ మరో ఆలోచన చేయవచ్చు. 22వ వచనం, అంటే అక్కడ కుప్రియులు, ఫెనీకే, కుప్రా, అంతియోక్య ప్రదేశం వరకు వచ్చినప్పుడు కుప్రియులు కొందరును, కురేనీయులు కొందరును, నమ్ముకున్న వాళ్ళు, గ్రీసు దేశస్తులు కూడా, గ్రీసు భాష మాట్లాడే వాళ్ళు కూడా నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. ఆ సువార్త ప్రకటించారు, నమ్ముకున్నారు. ప్రభు హస్తం వారికి తోడైండెను, అనేకులు ప్రభుతోటి తిరిగారు. 22వ వచనం, వారిని గూర్చిన సమాచారము యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను అంతియోక్య వరకు, అది నమ్మకమైన వాడు అనేటువంటి చూడండి. 24వ వచనం, అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. ఎంత మంచి ఆధ్యాత్మిక అనుభవ సాక్ష్యాలు ఇతరుల దగ్గర నుంచి పొందుతున్నాడో చూడండి. ఇది అపొస్తలులు గుర్తించారంట. ఆయన హెచ్చరికలు చేయడమే కాదు, ఆదరించడమే కాదు, పరిశుద్ధాత్మతో నిండుకొని విశ్వాసంతో నిండుకున్న ఒక సత్పురుషుడు ఈయన. కనుక ఈయన పంపిస్తే నమ్మిన వారిని స్థిరపరుస్తాడు అని పంపిస్తే ఆయన వెళ్ళాడు, వారిని స్థిరపరిచాడు. బహుజనులు ప్రభు పక్షమున చేరారు. అప్పుడు ఈయన పరిచర్య చేస్తూ ఉండగా ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడిక్కడ ఈ కుప్రియులు, కురేనీయులు, ఈ గ్రీకు భాష మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళతో నాకంటే పౌలన్న ఉంటే బాగుంటుంది మాట్లాడడానికి. ఆయన లాంటి వాడు ఉంటే వీని వారి భాషలో లేక వారి యొక్క జ్ఞానంలో ఆయన సమానమైనటువంటి ఒక చక్కని ప్రోద్బలాన్ని ఇవ్వగలిగినటువంటి సామర్థ్యత
ఆయన దగ్గర ఉందని గుర్తించి 25వ వచనములో అంతటా అతడు సౌలును వెదుకుటకు తార్సునకు వెళ్ళి అతన్ని కనుగొని అంతియొక్కకు తోడుకొని వచ్చాడు. వారిద్దరూ కలిసి ఒక సంవత్సరం పాటు బహుజనులకు వాక్యము బోధించిరి అనే మాట చూస్తున్నాం. కనుక వీరు బర్నబా ఎంత మంచివాడని, ఎంత ఆత్మతో నింపబడినవాడని, విశ్వాసం నింపబడినవాడని, సత్పురుషుడని, అపస్తులు ఆయన సేవకు పంపిస్తే ఆయన అనుకున్నాడు, సేవ నేను చేస్తున్నాను కానీ ఇక్కడ పౌలన్నుంటే ఇంకా బాగుంటుంది అనుకున్నాడు. ఈనాడు సేవకులకు ఇలాంటి ఐక్యత, ఒకరి మీద మరొకరికి ఇలాంటి అభిమానాలు, ఆ సేవకుడు ఒకవేళ ఒకసారి మా సంఘానికి వచ్చి లేక మా ప్రాంతం వచ్చి లేక మా ప్రాంతంలో నాతో ఉండి సహకరిస్తే ఇంకా కొంతమందిని రీచ్ అవ్వచ్చు అనేవారు ఉంటే, ఎవడు రావడానికి లేదు, నేనే ఇక్కడ రాజును, నేనే మంత్రిని, నేనే సైన్యాధిపతిని అన్నట్టుగా వ్యవహరించడం చూస్తున్నాం. సేవకులు నేనే సమస్తానికి అన్నట్లుగా చూస్తున్నాం. ఆ స్వభావం బర్నబాలో లేదు. ఎవరిలో ఏ యోగ్యత ఉందో గుర్తిస్తున్నాడు. అంతా నేనే, నాకే తెలుసు, నేను మాట్లాడిందే వేదం, నేను ఆత్మను కలిగి ఉన్నాను, నేను మంచి పేరు తెచ్చుకున్నాను, అపస్తులందరూ కూడా నన్ను అభిమానిస్తారు. ఇలాంటి తన గురించినటువంటి తాను గర్వించే మాటలు, తన గొప్పతనాన్ని గురించి తను ఆలోచన చేయదగిన సందర్భాలు ఉన్నా లేదు నాకంటే గనులు ఉన్నారు, నాకంటే మంచి భాషా ప్రవీణుడు ఉన్నాడు, ఆయన తారసు వెళ్ళిపోయాడు, వీళ్ళందరూ ఒప్పుకోలేదు, ఇక ఆయన వెళ్ళిపోయాడు వెనక్కి. ఒకవేళ బర్నబానే తార్సు వెళ్ళి లిటరల్గా చూస్తున్నాం మనం. బర్నబానే తార్సు వెళ్ళకపోయి ఉంటే నా సేవ నేను చేసుకుంటున్నాను. ఆ 24వ వచనంలో బహుజనులు ప్రభు పక్షమున చేరారు, చాలదా? అయితే వాళ్ళని పెంచాలి, సంరక్షించాలి. దానికి నేను నా కంటే శ్రేష్ఠుడైన ప్రభు చేత ఏర్పరచబడినా, నీవు రాజుల యొద్దకు వెళతావు, నీవు ఇశ్రాయేలు దగ్గరికి వెళతావు, నీవు అన్యుల దగ్గరికి వెళతావు, నీవు సువార్త వాళ్ళందరికీ అందిస్తావు, నా కొరకు నువ్వు ఎన్నో శ్రమలు అనుభవించడానికి నేను ఏర్పరచుకున్నాను అని ప్రభు నాకు చెప్పాడు, తమ్ముడు బర్నబా. కాబట్టి నేను వచ్చాను, కానీ వీళ్ళెవరు నమ్ముతా లేదు నన్ను. సరే పర్వాలేదు, వెళ్తాను, మా ఊర్లో నా సేవ చేసుకుంటాను అని వెనకకు వెళ్ళిపోయాడేమో. ఒకవేళ ఆయన మరలా తీసుకువచ్చి సేవలో పెట్టాడు. ఇక్కడ ఒక మాట చెప్తాను వినండి. పౌలు ఈ రోజున 13 పత్రికలు ఇందులో ఉన్నాయి. ఆయనే లేకపోతే సగం కొత్త నిబంధన ఉండేది కాదు. కానీ ఆయన తీసుకువచ్చినటువంటి బర్నబా మనకు కనబడడం లేదు, ఆయన ప్రస్తావన లేదు. ఈ 13 పత్రికల్లో ఆ ప్రస్తావన మనం చూడం. పౌలు ప్రస్తావనే చూస్తాం, పౌలు మాటలు, పౌలు హెచ్చరికలు, పౌలు వెంబడించిన టీమును చూస్తాం మనం. అంటే ఆయన మరుగుగా ఉండడానికి ఇష్టపడినటువంటి వాడు, ఆయన వెనకాల ఉండడానికి ఇష్టపడినవాడు, ముందుకు రావాలని అనుకోలేదు ఆయన. ఒకవేళ పౌలు ఆయన గురించి వ్రాయడానికి పరిశుద్ధాత్ముడు కూడా బర్నబా మనస్తత్వానికి వ్యతిరేకంగా పౌలును ప్రేరేపించలేదు. బర్నబా యొక్క మనస్తత్వం అలాంటిది కనుక అక్కడెక్కడా బర్నబా పేరు మనకు కనిపించదు. ఇంకొక మాట కూడా చెప్తాను. ఈ పరంపరలో ఒకసారి ఈ పంఫూలియా ప్రాంతంలో ఏదో మార్కు ఆయన కూడా వెళ్లకుండా ఇంతకుముందు వెనక్కి వచ్చేసి మరలా వాళ్ళతో కలిసి వెళ్తానంటే పౌలు ససేమరి ఒప్పుకోడు. 15వ అధ్యాయంలో ఆ విషయాలు మనకి కనబడతాయి. 15వ అధ్యాయం 37వ వచనం ఆ ప్రాంతంలో మనం చూస్తాం. మరి ఆయన వెంట పెట్టుకుని పోటకు బర్నబా ఇష్టపడ్డాడు, కానీ పౌలు ఇష్టపడలేదు. ఆ పంఫూలియాలో పని కొరకు తమతో కూడా రాక అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయినటువంటి వాడిని ఇప్పుడు తీసుకెళ్ళొద్దని ఈయన, తీసుకెళ్తే బాగుండదన్నా అని ఆయన అంటే ఒప్పుకోకపోతే అప్పుడు బర్నబా మార్కును తన వెంట పెట్టుకుని వెనకకు వెళ్ళిపోయాడు. సరే అన్న మీరు వెళ్ళండి, మార్కు నేను ఉంటాము అంటే ఆయన సైలస్ని ఎవరు షీలాని వెంట పెట్టుకుని ఏర్పరచుకుని ఆయన వెళ్ళిపోయాడు. ఈయన మార్కుని తీసుకెళ్ళిపోయాడు.
ప్రియులారా, మార్కును తీసుకెళ్ళిపోయి ఏమయ్యాడో తెలియదు అన్నట్టున్నాడా? మార్కును ప్రయోజకుడుగా చేశాడు. మరలా పౌలుతో ఆయన కలిపాడు మార్కును. పౌలు నాకెంతో ప్రయోజకుడైన మార్కును తీసుకురా అని తిమోతికి రాస్తాడు. ఆ మాట అంటే సమాధానపరిచినట్టుగా చూస్తున్నాం. మరలా ఆయన క్రమపరిచాడు. అలాగే వెనక్కి ముందుకి యవనస్తుడుగా నువ్వు ఊరికే ఊగిసలాడితే ఆ అంకులు ఊరుకుంటాడా? అన్న ఊరుకుంటాడా? ఆయన పౌరుషం గలవాడు, దేవుని కొరకు ప్రాణం పెట్టాకు వచ్చినవాడు ఆయన. పౌలంటే ఏమనుకున్నావు? కుర్రోళ్ళు ఆట అనుకున్నావా? వద్దు తమ్ముడు, అలా చేయకు అని ఆయన బలపరిచి ఆదరించి హెచ్చరించి ఆయన మరలా తిరిగి పౌలు ఇష్టపడేవాడుగా ఆయన తయారు చేశాడు. ఎంత గొప్ప పరిచర్యండి! కానీ కనబడుతున్నాడు ఎక్కడైనా మనకి? ఆయన చూడగలం ఎక్కడైనా? మనం ఒక గొప్ప వ్యక్తిగా చూడగలమా? ఇంకొక మాట చెప్పి నేను ముగించాలి. అయితే మార్క్ గురించి కూడా మాట చెప్పాలి. అదేంటంటే, ఒకవేళ ఆ రోజు మార్కును బర్నబా కూడా ఉంచుకుని, అంటే పౌలన్న ఆయన వద్దంటున్నాడు కనుక నేను కూడా ఆయన కూడా వెళ్ళాలి కనుక ఈ కుర్రోడ్ని పోతే పోని అనుకుంటే, ఈ రోజున మనకి మత్తయి, లూకా, యోహాను సువార్తలే మార్కు ఉండకపోనండి. అంత గొప్పవాడుగా ఆయన కావడానికి కారకుడు ఎవరండి? బర్నబా. ప్రియులారా, ఈ మాటలు చెప్పేటప్పుడు నన్ను నేను మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటే, మనం ఎవరినైనా ఇలా పైకి తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారా? మరొకడు మనమే పైకి వచ్చేస్తున్నాం కానీ, మనం ఇంకా పైకి వెళ్ళిపోతున్నాం కానీ, ఇంకా వెళ్ళిపోతున్నాం కానీ, ఎవరినైనా పైకి తీసుకొచ్చాము ఇలా? మనం మన యొక్క పరిచర్యలో మన సహచరులు ఉన్న వాళ్ళు ఎవరినైనా వాళ్ళ పైకి తీసుకొచ్చి మన కిందకి వెళ్తున్నామా? వాళ్ళ మళ్ళా తిరిగి మార్గంలో పెడుతున్నామా? వాళ్ళ ప్రోత్సహించడానికి కొంత ప్రయాసపడుతున్నామా? ఎవరో వాళ్ళని తృణీకరించారు, మనం చేర్చుకుంటామా? మనం దగ్గరికి తీసుకుంటున్నామా? వారిని చక్కగా ఆతిథ్యం ఇచ్చి, వారిని ప్రేమతో పలకరించి, ప్రశ్నించకుండా, విమర్శించకుండా, వారి మీద ఉన్నటువంటి ఆ యొక్క అపవాదులను బట్టి వారిని చిన్నచూపు చూడకుండా ఆయనలో ఉన్న వరమును, ఇప్పుడు ఒక సువార్త 16 అధ్యాయాలు కలిగినటువంటి ఆ సువార్త రాశాడండి ఆయనలో ఉన్న వరం బర్నబా ఎలా గమనించాడో, ఈయన ప్రయోజకుడు అవుతాడు తప్పకుండా, ఈయన గనుడు అవుతాడు తప్పకుండా, చిరస్థాయిగా నిలబడే ఒక వ్యక్తిగా బైబిల్ గ్రంథంలోకి వస్తాడు ఒక విధంగా. అంటే అప్పుడు బైబిల్ గ్రంథం లేదు, ఆయన కూడా ఏం తెలియదు, కానీ పరిశుద్ధాత్మని కార్యాలు ఎలా ఉంటాయో చూడండి, ఆ ఒప్పింపులు ఎలా ఉంటాయో చూడండి. అద్భుతమైనటువంటి కార్యాలు చూస్తున్నాం మనం. కనుక 4 సువార్తలు అంటాం. ఇప్పుడు సువార్త ఒకటైనా 4 రాశారు కదా. ఈ 4 మార్కు లేకపోను. అసలు ఇంకో విచిత్రం ఏంటంటే, అసలు కొత్త నిబంధనలో ప్రారంభముగా రాయబడిన పుస్తకం ఏంటంటే మార్కు సువార్తే. మత్తయి కాదు, లూకా కాదు, యోహాను తర్వాత పుస్తకాలే కాదు, మార్కు సువార్తే మొదటిగా రాయబడింది క్రొత్త నిబంధనలో. అది ఆయనే రాశాడు. ప్రియులారా, ఒకానొక దినాన్న అపొస్తలులందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. 13వ అధ్యాయం చూడండి. 13వ అధ్యాయంలో అపొస్తలులందరూ ఆలోచన చేస్తున్నారు, మరి ప్రార్థన చేస్తున్నారు ఉపవాసం ఉండి. 13వ అధ్యాయం. అంతియోక్యలో ఉన్న సంఘములో బర్నబా, నిగేరు అనబడిన సుమేయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలును బోధకులను ఉండిరి. తర్వాత చదవండి. ఎవరైనా వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధాత్ముడు అపొస్తలులతో మాట్లాడుతున్నాడు. బర్నబా కావాలయ్యా, ఆయన ఆ పని చెప్పకుండా ఆయనతో నాకు పని ఉందని ఎవరు చెప్తున్నారు? పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు. బర్నబాతో నాకు పని ఉంది, అలాంటోడు నాకు కావాలి. నేననేవాడు నాకు అక్కర్లేదు. నా చూడు, నన్ను చూడు, మా చూడు, అప్పుడు చూడు, ఇప్పుడు చూడు అనేటువంటి వాడు నాకు అక్కర్లేదయ్యా. వీళ్ళంతా వాళ్ళే. ఎవరు? ఈ పైన ఉన్నటువంటి పేర్లన్నీ కూడా ఈరోజు కూడా పెంచబడిన మనయేను, చతుర్థాధిపతి, ఇలూకియా, కురేను, సుమయోను,
బర్నబా, నిగెర్ అనబడిన వాడు, వీళ్ళందరూ బర్నబా కంటే శ్రేష్ఠులు కాదు. అంటే వీళ్ళందరిలో బర్నబా శ్రేష్ఠుడు అన్నమాట. ఎంత గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారండి ఇక్కడ. వీళ్ళందరిలో బర్నబా శ్రేష్ఠుడు. అతడు నాకు కావాలి, నా కొరకు నేను ప్రత్యేకించుకున్నాను. సౌలు ఉన్నాడు తర్వాత, కానీ ముందు బర్నబానే మనకు కనబడుతున్నాడు. చివరి మాట, చాలామంది బైబిల్ పండితులు, బైబిల్ వ్యాఖ్యానితులు హెబ్రీ పత్రిక బర్నబానే రాశాడని చెప్తారు. ఎవరు రాశారని చెప్తారు? దీని మీద అపొస్తలుడైన పౌలు ఉంది. మరి ఎందుకుందంటే నాకు అనిపిస్తుంది ఇక్కడ కూడా ఆయన కనబడకుండా ఉన్నాడు. 13 అధ్యాయాల పత్రిక రాసి ఆయన ఏమి ఎరగనోడులాగా ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఏమి తెలియదు ఆయన గురించి. సేవకులారా, ఒక ఆయన అంటున్నాడు, ప్రార్థన చేయడానికి పిలిస్తే ఉండండి టై కట్టుకొస్తానంటున్నాడు. ఒక ఊర్లో మీటింగ్లు ఉన్నాం మేము కృష్ణా జిల్లాలో. ఏమండి ఏమి రోగం అండి అసలు ఇది? ఏంటి, దేని కొరకు? నువ్వు టై కొట్టుకోకపోతే నీకు అంత గొప్పతనం రాదా? సూట్ వేసుకోకపోతే గొప్పతనం రాదనా? నువ్వు కారు అది కొని ఇది కొని, ఫోన్ ఇది మార్చి అది మార్చి, షూ ఇది చేసి అది చేసి వేసుకొని వచ్చి అంతకుముందు ఇలాగ ఉండి అలాగుండి, తలకి నల్ల రంగు వేసేసుకుని, మీసాలకు కూడా వేసేసుకుని, బాగా కర్లింగ్ తీసేసి, ఒక ఆయన మళ్ళీ ఎయిర్ ప్లాంట్ టెస్ట్ మళ్ళీ చేయించుకున్నాడంట. ఎంత సౌడ్ అయిపోతే మళ్ళీ బోల్డ్ డబ్బు రక్తం వచ్చేద్దట చేస్తుంటుంది. చాలా రోజులు సహించలేరట, ఈ సేవడు కానీ బాధలు ఎందుకండి? ఈ సౌడు గుండెను అది చేయించుకోకపోతే ఏంటండి? ఆత్మలు దొరకరా? అమ్మాయిలు దొరకరా? చెప్పండి, ఏంటిది? ఈ వేషాలు ఏంటివి? దేని కొరకండి? సిద్దిపేటలో నేను అన్నాను, ఒక ఆయన కల్పించాడు, పేరేదో ఉంది, కనిపిస్తే బాబు నువ్వు ఎక్కడికి వెళ్తారు చర్చికి అని అడిగాను. వేరే పల్లెటూరు వెళ్తే అక్కడ కనిపించి, మేము నమ్ముకున్నామండి, మేము చర్చికి వెళ్తామన్నాను. ఏ చర్చికి వెళ్తారు సిద్దిపేటలో అంటే, అదే ఒక క్రాసింగ్లో ఉంది బైపాస్, సిద్దిపేట జిల్లా రోడ్డు వెళ్తే బైపాస్ ఇలాగ ఒకటి వెళ్తుంది, ఆ బైపాస్లో ఉన్న చర్చికి వెళ్తామండి అంటే, అవునా అక్కడ, అవును ఇటువైపు చర్చ్ లేదు, ఆ చర్చి కదా, ఆ చర్చి కాదండి, ఆ పాస్టర్ గారు ఆ సంఘంలో ఒక ఆమెను తీసుకుపోయాడు కదా, ఆ చర్చి కాదండి, మేము ఇంకో చర్చికి వెళ్ళండి. గొప్పకి నేను ఆ చర్చి కనుక్కున్నారు నన్ను. ఇదంతా నల్ల రంగులే కదా, కోటింగ్లే కదా, టైలే కదా, ఇవన్నీ సూట్లే కదా, జర్కిన్సే కదా. ఇలాంటి వ్యవహారాల్లో మనం బ్రతుకుతూ దైవజనుడు అనిపించుకునేటువంటి వారంగా ఉండగోరుతుంటే మనం ఎన్నో గొప్ప కార్యాలు చేసినట్టు బర్నబా ఆయన ఏమయ్యాడు ఎవరో తెలియకుండా మిగిలిపోయాడు. ప్రియ దైవజనులారా, మనం అలా లేకపోతే సేవలో లేకపోవడం మంచిది. నువ్వు సేవలో ఉండగోరితే నీవు బర్నబాలాగా ఒకవేళ ఒక ప్రత్యేకమైన ఒక ఎంకరేజింగ్ ఫోర్స్ లాగా, ఒక సోల్ విన్నర్ లాగా, దేవుని రాజ్యపు కొరకు ఒక వధువును సిద్ధపరచడానికి ఒక శిల్పకారిని చూస్తేనండి, శిల్పం చెక్కేవాడిని, అడు ఎర్రోళ్ళలాగా ఉంటాడండి, వాడు తలదూకోడండి, నోట్లో యాప్పలు పెట్టుకుని వచ్చే రాయిని అలా ప్రొద్దుటే వచ్చే చీకటితోటే యాప్పలు పెట్టుకుని అలాగే చూస్తుంటాడు దాన్ని. అంటే గబగబా చేశాక నేను ఏం చేయాలి, దీన్ని ఎక్కడ చెక్కాలి, ఎక్కడ కొట్టాలి, ఎక్కడ సిజిలింగ్ ఎక్కడ చేయాలి, దాన్ని సరిగ్గా ఎక్కడ తప్పు జరిగిందని నేను చేసిన పనిలో అని ఆ పళ్ళు తోముకుంటప్పుడు కూడా వెళ్ళి కడుక్కుని రాడు. అలా చూస్తా, అని చూసుకుంటా, అలా చూస్తా, పరీక్షించుకుంటా, ఓ లుంగి, మాసిపోయిన లుంగి ఆ చెక్కడం చేసి చూడండి. ఎప్పుడైనా వెళ్ళి ఏమైనా తెల్ల లుంగి, గళ్ళ లుంగి, టీషర్ట్లు వేసుకుని చాలా ఉంటారా, హోందాగా ఉంటారా, వాళ్ళ మసి కొట్టేసి మొత్తానికి ఆ శిల్పము ఆయన అనుకున్న రూపం వచ్చే వరకు తాను తన రూపాన్ని కోల్పోతాడండి. తన రూపాన్ని కోల్పోయి దానికి ఒక రూపం తీసుకొస్తాడండి. కానీ మనము రూపురేఖలు దిద్దుకుంటూ వధువుని ఏ రూపం లేకుండా, ఏ ఆభరణం లేకుండా, దాని విషయం మనం అశ్రద్ధగా ఉన్నాం. మన విషయాలు, మన కుటుంబ విషయాలు, మన పిల్లల విషయాలు, మన వాహనాల విషయాలు, మన వస్తువుల విషయాలు, మన నివాస గృహాల విషయాలు,
నాకే మంచం వచ్చిందో దైవజనులు మరి ఎవరు చెప్పారు, నేను చెప్పలేదు, మరి వారికి ఎవరు చెప్పారో తెలియదు. ఏ మంచం వచ్చిందో ఆ ఒక్క మంచమే ఇప్పటివరకు ఉందంటే అడిగాను, మార్చవలసిన పని ఏముంది అన్న, అదే మంచమా అంటారు. మరి ఏం చేయను, మరి దీన్ని ఏం చేయను చెప్పండి. ఇదేం పోయిందా, ఇరిగిపోయిందా, నేను కింద పడిపోతున్నానా, నాకు సరిపోయింది కదా, దాని ప్రశ్న ఎందుకు వస్తుంది అసలు మీకు అంటే, అది కదన్న మీకు అంత వెనకాల వచ్చిన వాళ్ళు ఏం చేశారు, 6x6 కాట కొనేసి పెద్దగా వేసేసి అద్దాలు, అటు అద్దాలు, కాళ్ళ వైపున అద్దాలు, పైన ఏదో కింద ఏదో పరుపులు ఏముంటో ఎన్నో రకాలైనటువంటి తెచ్చుకుంటున్నారు అనే అభిప్రాయం వాళ్ళలో పెట్టుకుని, అన్న అదేనా, ఇంకా అదేనా అంటే, వస్తాను, పండుకుంటాను, లేస్తాను, వెళ్తాను, నాకు పని పండుకునే టైం కొరకే కదా, ఒక 5-6 గంటలు ఎక్కువ ఎందుకు లేదు మనకు. ఒకవేళ అంటే నేనేదో చెప్పుకోవడా కాదు, కానీ వారు మెన్షన్ చేశారు కాబట్టి నేను ఆ మాటలు చెబుతున్నాను. నేను ఎందుకు కావాలి మనకి, ఏం పనికి కావాలి కనుక, ఒక శిల్పి దైవజనం చెబుతున్నట్లుగా ఆ రాయిని చెక్కేటప్పుడు దుమ్ము కొట్టేస్తుంటాడు, మాసిపోయిన లుంగి, ఏదో వేలాడుతున్నటువంటి బనియాని వేసుకుంటాడు, ఆ కట్ బనియాని వేసుకుంటాడు, ఆ చని తల దూకుంటాడా అంటే దూకున్నట్టు అనిపించడు ఎప్పుడు కూడా, అలాగే చేస్తాడు. తినేటప్పుడు ఏదో పెట్టుకుని తింటా అలాగే చూస్తుంటాడు దాని వైపు, దీన్ని సరైన రూపం తెస్తున్నానా లేదా అనే విధంగా. కనుక ఈ సాయంకాల సమయంలో మనం వెళదాం. ఒక్కొక్క క్లాస్ లేదని అన్నారు కనుక మనకు ఫ్రీ టైము, ఆలోచన, నేను బాగున్నానా, సేవ ఎలా చేయాలి కాదు, నేను ఎలా బ్రతకాలి, ప్రభు నన్ను వాడుకున్నటకు అర్హమైన పాత్రగా నేను ఎట్లా నన్ను నేను పవిత్రపరచుకోవాలి అనేటువంటి ఆలోచనలు మనం చేయవలసి ఉంది. కనుక బర్నబాను ముందు పెట్టుకుందాం. బర్నబా ఎందరినో పైకి తీసుకొచ్చాడు, పౌల్ని ఇంకా పైకి తీసుకొచ్చాడు, దానికి దేవుని చేత వాడబడ్డాడు. తాను కూడా ఒక పత్రిక రాశాడు, కానీ తన మరుగుగానే మిగిలిపోయాడు. దేవుడు ఆ విధంగా మనకు దైవజనుడు అనేటువంటి ఆ మాట, దేవుడు మనల్ని అనే యోగ్యతకు మన పాత్రలు అన్నట్లుగా జీవించడానికి దేవుడు కృప చూపునుగాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. వస్తారా? ఈ ప్రార్థనలో మీరండి, ఈ ప్రార్థనలో ఏదో ముగింపు కొరకు కంగారు పడకుండా, ఒక మార్పు కొరకు తొందరపడదాం మనం. ప్రభువా, బర్నబా ఒక దైవజనుడు అనిపించుకోవడానికి ఎంతో యోగ్యుడైన, ఏమాత్రం అలాంటి ఆశ లేకుండా పరిచర్యే ధ్యేయముగా అపస్తులు తనకు పెట్టినటువంటి మారు పేరుకు తగినట్లుగా పరిశుద్ధాత్మ చేతనే తన కొరకు ప్రత్యేకించుకున్న ఒక వ్యక్తిగా ఉన్నట్లుగా నేను లేనా? అలా లేకపోతే నా పరిచర్య నేను బ్రతకడం కొరకే, అదొక ఉద్యోగంలాగా, ఒక ఆస్తిలాగా, ఒక వ్యాపారంలాగా అయిపోయిందా? ప్రభువా, ఈ కూడికలు నన్ను దర్శించి నన్ను నిజముగా నీవు కోరుచున్న దైవజను యొక్క రూపము, నీ చేత దైవజనుడు అనిపించుకునేటువంటి యోగ్యత నేను పొందకపోతే నీ ఎదుట ఆ తీర్పులో నిలబడినప్పుడు నేను ఏమి చెప్పగలను, తల ఎలా ఎత్తుకోగలను? ప్రభువా, నన్ను కనికరించు అని ప్రతివారు ప్రార్థన చేయండి. ప్రతివారు ఆశపడదాం. ప్రతివారు కూడా బర్నబాల వలె వెళ్ళిపోదాం. బర్నబా అనిపించుకుని వెళ్ళిపోదాం. అలా అనిపించుకొనుట కొరకు మనం బ్రతుకుదాము. అలా అనిపించుకుటకు యోగ్యమైన సత్కార్యాలు చేద్దాము. ఆ సర్వాంగ కవచమును ధరించి సిద్ధపడదాం. అలాంటి సిద్ధపాటు లేకుండా ఏ రోజు కూడా బయటికి ఆతృతపడి మనం వెళ్ళకూడదు. వెళితే ఆ చీఫ్ కమాండింగ్ ఆఫీసర్ మనల్ని ఫెయిల్ చేస్తాడు, గ్రౌండ్ అంతా పరుగులు పెట్టిస్తాడు అనేటువంటి మాటను మర్చిపోకుండా ఉదయకాలం లేచినప్పుడు మనం సేవకు సంసిద్ధం చేసుకుందాం.
తండ్రి, మీకు స్తోత్రం. మీ దాసుల ద్వారా మాతో మాట్లాడిన మీ విలువైన వాక్కులను బట్టి వందనాలు. ప్రభా, మమ్మల్ని ప్రేమించారు కనుకనే మీ సేవకుల నోట మీ వాక్కు నుంచి మా ఒక్కొక్కరిని దర్శించారు. ప్రభా, మీకు స్తోత్రం. అపోస్తులైన బర్నబాని గురించి విలువైన సత్యాలు మీరు మాకు చక్కగా విశదీకరించినందుకు, వివరించినందుకు మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నాం. ఆ గొప్ప సేవకులు వారు చేసిన పరిచర్య ఈ తరములో ప్రభా మా ద్వారాను కూడా జరగాలని, దేవా, ప్రధాన శిల్పివి ప్రభా, శిల్పకారుడవు నీవు. మాలో నా తండ్రి ఆ గొప్ప అపోస్తుని యొక్క రూపురేఖలు తీర్చిదిద్దబడాలనే ఆశతో మీ సేవకులను బలపరిచి మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రం. దేవా, ఈ నీ వాక్కులు మా హృదయ క్షేత్రంలో మీరు నాటారు. నూరంతలుగా తప్పక ఫలించునుగాక. మీ కొరకు నమ్మకమైన పరిచర్య, మీకు బహు ఇష్టాన్ని కలిగించే పరిచర్య, మీ హృదయంలో నమ్మకమైనటువంటి మంచి సేవకులుగా దేవా, మీకు సంతోషాన్ని కలిగించే, సాక్ష్యం కలిగిన సేవ చేయడానికి విశేషమైన కృప మీరు మాకు అనుగ్రహించండి. ఈ నీ వాక్కులు అందించడానికి మీరు ఏర్పరచుకున్న మీ సేవకులు బట్టి మీకు స్తోత్రం. పరిశుద్ధపరిచి కృపతో నింపి దేవా, నీ పరిచర్య ఈ కడవరి కాలంలో ఇంకనూ బలంగా జరగడానికి సేవకులను పాత్రగా వాడుకోండి ప్రభు. సాయంకాలం జరగబోయే సెషన్ బట్టి కూడా మీకు స్తోత్రం. యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్, ఆమెన్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.